మెల్లిగా జాయిన్ అవుతారు. సో వీ విల్ స్టార్ట్. సో మినిమం క్వారా ఉంది కాబట్టి. సో ఈరోజు మనం ఇక్కడ కలుసుకున్నాం. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కలుసుకున్నాం. మనలో కొంతమందికి అంటే బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలుసు. అండ్ వాట్ వీఆర్ డూయింగ్, మన ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మనకు తెలుసు. హ్యూమనిజం గురించి ఎక్కువ తపన పడే వాళ్ళల్లో మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బాబు గోగినేని గారు ఉన్నారు ఫస్ట్ దాంట్లో. అండ్ ఇక పైన అంటే ఈ దీన్ని బిల్డ్ చేయడానికి ఒక 40,000 మెంబర్స్ ఉన్న గ్రూప్ని ఉంది ఇప్పుడు కరెంట్లీ. ఇట్ స్టార్టెడ్ అరౌండ్ 2010లో స్టార్ట్ అయింది. 2010 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు దాటుకున్నాం మనం. 3,000 మందితోటి ఇనీషియల్ గ్రూప్ స్టార్ట్ అయింది. ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్గా అయింది. 3,000 మంది విడివిడిగా ఉండి ఆర్గనైజ్డ్ గ్రూప్గా అయింది. దాని తర్వాత దీని నుంచి సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ అని చెప్పి ఒక ప్యాటర్న్, ఇంకొకటి అది మొత్తం గ్లోబల్గా ఉండేటటువంటి ఇండియా నుంచి లేదా సౌత్ ఏషియన్ కంట్రీస్ నుంచి బయట కంట్రీస్లో ఉంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పనిచేస్తుంటుంది. హ్యూమనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటుంది. మనం ఇక్కడ ఇండియాలో ఇండియన్ హ్యూమనిస్ట్ అని ఒకటి పెట్టుకున్నాం మనం. అలాగే అది కూడా ఒక ఆర్గనైజేషన్ నడుస్తుంది. సో అన్ఆర్గనైజ్డ్గా ఉండేది ఫేస్బుక్ గ్రూప్గా అయింది, ఫ్రెండ్లీ ఫేస్బుక్ గ్రూప్ నుంచి ఒక ఇండియన్ హ్యూమనిస్ట్ అనే ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్ అయింది. దాని తర్వాత గ్లోబల్గా ఆపరేషన్స్ చేస్తూ సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ అయింది. సో వీఆర్ గ్రోయింగ్. అండ్ అంటే ప్రపంచవ్యాప్తంగా హ్యూమనిస్ట్, ఏథీస్, తర్వాత ఈ ఐడియాలజీ ఉన్నవాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. నెంబర్ లెక్క పెడితే మనం జనరల్గా అంటే రిలీజియస్ నెంబర్ లెక్క పెడితే మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం. జనరల్గా హిందూయిజం థర్డ్ అంటారు, కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. సో చాలా కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో కూడా హ్యూమనిజం, ఏథియిజం బాగా పెరుగుతూ ఉంది, పాపులర్ అవుతూ ఉంది. మాకు మతం వద్దు అని అనుకునే దేశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు. నార్వేజియన్ కంట్రీస్లో చాలా వరకు కూడా ఆల్మోస్ట్ దే ఆర్ లీవింగ్. అంటే ఒక రిలీజియన్ అనేది ఒక రిచువల్గా చూస్తాం. మాకు కొంతమంది ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు స్వీడన్ నుండి, తర్వాత నార్వే నుండి, డెన్మార్క్ నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరితో మనం అంటే వాళ్ళు జాయిన్ అయ్యి మనతో ఇంటరాక్ట్ అవుతున్న టైంలో వాళ్ళు ఏమంటారంటే అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా 2 ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మేము వీ గో టు చర్చ్. ఎలా చర్చ్కి వెళ్తామంటే అదొక మాకు ఏదైనా సెలబ్రేషన్ కావాలంటే ఒక పోడియం కావాలి, ఒక వెన్యూ కావాలి, కాబట్టి దట్ ఈస్ ద ఈజియెస్ట్ వెన్యూ ఫర్ అస్. సో ఆ సెలబ్రేషన్ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఇంగ్లాండ్లో నేను కొన్నాళ్ళు ఉన్నాను. అక్కడ ట్రినిటీ చర్చ్ని సండే తప్ప మిగిలిన దగ్గర వాళ్ళు హోటల్గా నడుపుతున్నారు. ది సర్వ్ టీ, స్నాక్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక దాంట్లో కొంచెం పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ని కమ్యూనిటీ జైలు కింద వాడుతున్నారు. ఇంగ్లాండ్లో పరిస్థితి, నేను లండన్లో ఉన్నప్పుడు ట్రినిటీ చర్చ్. సో దాని పరిస్థితి అలాంటిది. సో ఈ కాంటెక్స్ట్లో ఇండియా పరిస్థితి మనం చూసుకున్నట్లయితే, మనం అంటే ప్రపంచం అంతా ఒక డైరెక్షన్లో వెళ్తుంటే ఇండియా ఇంకొక డైరెక్షన్లో వెళ్తుందని చెప్పడానికి ఎలాంటి ఆశ్చర్యం లేదు. అండ్ ఇట్ ఈస్ ట్రూ. ఈ వేరే డైరెక్షన్లో వెళ్తున్న టైంలో మనలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా నేను చాలా ఆనందంతో మాట్లాడుతున్నాను ఇది. సో వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైం, దిస్ ఈజ్ అవర్ గ్రూప్. అంటే మాది మనందరిది ఒక 40,000 మెంబర్స్ ఉన్న గ్రూపు. ఇది మెల్లిగా పెరుగుతూ ఉంది. అండ్ సేమ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు చాలామంది జాయిన్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం మనం హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేసుకున్నాము. ఇట్స్ అరౌండ్ 350 మెంబర్స్. ఈసారి కావాలని లిమిట్గా ఒక 60 మెంబర్స్కే కావాలనుకుని లిమిట్ చేసాం. యాక్చువల్గా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మనం అలా రిపీట్ చేద్దాం మెగా ప్రోగ్రామ్ అని చెప్పి అనుకున్నాము. అండ్ 2 ఈవెంట్స్ మనం చేస్తూ ఉంటాం దీంట్లో. మీరు అంతకుముందు తెలియకపోతే ఒకసారి మళ్ళీ ఈసారి ఇన్ఫర్మేషన్ మీకు కన్ఫర్మ్గా వచ్చేటట్టు చూసుకోండి.
నేషనల్ ఏథీస్ట్ డే ఒకటి చేస్తాము, అది భగత్ సింగ్ చనిపోయిన రోజుకు దగ్గరలో ఉండేటటువంటి ఆదివారం. అట్లనే హ్యూమన్ రైట్స్ డే చేస్తాము డిసెంబర్ 10th దగ్గరలో ఉండేటటువంటి ఆదివారం. ఈరోజు ఆదివారం వచ్చింది కాబట్టి సో వీ సెలబ్రేట్ లైక్ దట్. సో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే దాంతోపాటు మనకి ఎవరికైనా తెలుసా ఈరోజు ఇంకొక డే కూడా మనం. సో ఎనీవే గూగుల్ సెర్చ్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్ ఐ ఇన్వైట్ ఎక్తా గారు టు గివ్ సమ్ హెర్ వర్క్. మన ఆవిడ చేస్తున్నటువంటి బిట్రేడ్ ఉమెన్ కానీ వాళ్ళ ఎవరైతే సఫరర్స్ ఉన్నారో వాళ్ళ వైపు చేసేటటువంటి వర్క్ ఏదైతే ఉందో దాని గురించి ఆవిడ చెప్తారు. ఈ వర్క్లో ఆమెకు వచ్చినటువంటి ఛాలెంజెస్, సొసైటీలో బేసిక్గా ఎలాంటి మెంటాలిటీ ఉంటుంది, దాని నుండి బయటికి రావడానికి ఎలాంటి అడ్డంకులు మనకి ఎదురవుతూ ఉంటాయి, ఈ విషయాలన్నీ ఆవిడ మాట్లాడతారు. ఐ ఇన్వైట్ ఏక్తా గారు. One moment, they will set up. I have to hold both together and speak. Both together and speak. Just a minute. Yeah. There was supposed to be a question answer format, but is that not going to happen? Do I just have to? You were supposed to do a question answer format. Is that not the format? Do I just speak to the audience? After your speech, I think we'll open for a Q&A. Okay. We have like Okay. 20+ minutes of All right. Okay. So, good morning, everyone, and thank you for coming. It's actually a pleasure. Babu's a very close friend, and it's a delight to do something, to be able to contribute something to the group. It's wonderful to know that we have this set of people in the community, given the situation in the country right now, and given how the whole world is, focused, and how organized religion and things like that are taking away a lot of human lives. We are already seeing what is happening. It's actually great to be with a group of people that believe in human values, I will probably begin with a short introduction of myself. I hope everyone is comfortable in English. Is that okay? Is everyone comfortable? Because I'm not a native Telugu speaker, so I understand, but I will not be able to communicate in Telugu. So I run a small organization called Invisible Scars Foundation. It's very simple. We help survivors of domestic violence. We do not believe that only women are survivors of domestic violence. I want to put that clear. We believe that anyone can go through domestic violence. So anyone of any age and any gender can go through domestic violence. We have a lot of child abuse sufferers. We have a lot of elderly people who are being abused. We have men also who face abuse. The number may be smaller, but they exist for sure. And we have, of course, members of the LGBTQ community whose abuse starts within their homes itself, right? Our purpose for the organization is to be able to support people, take them. It's a very rough time in people's life when they face these situations. And while you can see a lot of physical violence is visible, right? If someone slaps the other person, you can see.
Where it becomes tricky is when there is emotional abuse in the relationship, right? So I'm not going to describe too much of domestic violence, but just to keep this two-way, maybe it is okay if someone asks me questions about what would you like to know more, instead of me, just doing this one-way thing and not making it very interactive. If anyone has any questions, please throw them up, because I don't want to describe what domestic violence is. I think a lot of people understand already. I just want to put it in perspective to say that it is not physical abuse alone. Any form of emotional abuse, any form of verbal abuse, any form of economic abuse, any form of sexual abuse, all of it comes under the umbrella of domestic violence. But I would request you to please ask questions, because that is the only way we can make this a conversation. Otherwise, it's going to be a one-way lecture, and I don't like those. How can we follow you? Do you have any groups or website? Yes. So I have social media channels: Instagram, Facebook. Facebook, I have a page, so you can follow my page. I have presence on LinkedIn, you can follow. I think we have a massive repository of content on emotional abuse. I would, be bold enough to say that it would be one of the largest repositories. We post content all 6 days of the week. And of course, it's important that you reach out. If someone suspects that they are going through something, you can go through our content, try and figure out if there's something that someone is facing, and then reach out to us, of course. So we are present on all social media channels. It's called Invisible Scars. What I can do is later on communicate the link to Vishwanath, and he can maybe circulate it within the group. So I can send the social media links. Right. Okay. So beautiful. Thank you for asking that question. First of all, let me tell the entire group that I don't believe in the concept of infrastructure, too much of infrastructure. So I still work from home. It's been 7 years I've been supporting survivors of domestic violence all across the country. I have helped over 3,300 people one-on-one. And of course, I do a lot of awareness sessions. I go visit places and talk to people. So, I mean, that count, I don't have an exact number, but should be close to 35,000 or something. All of it done from my dining table. It's very simple, and the state provides resources for people to get help. It is our job as responsible citizens to drive them to those resources. So for example, if someone is facing physical violence, the first and foremost thing is to send them to the police. You have to. If there is physical violence, there is no running away from it. There is no not reporting. And we have seen the consequences of people not reporting physical violence. Physical violence has 2 consequences, which are very prominent. Of course, there's a whole list of things that can happen. But disability, unfortunately, and death. These are the 2 most important consequences that happen if we don't attack physical violence on time. Right, and we have seen a lot of survivors, somebody with a broken eardrum, somebody with a broken hip, someone who has to go through surgery themselves. So, if there is physical violence, please encourage them, help them. You should never put pressure on someone that do this or else I will stop talking to you. No, you slowly push them towards seeking help, and police is the only way to get help in cases of physical violence. If there is emotional abuse, the government has a lot of helplines. In Hyderabad, Telangana, 181 is the number you can call. You can call and seek help. Emotional support is very, very critical for survivors of emotional abuse, because emotional abuse is not visible. There's nothing. I'm not hitting you. I'm just, doing things to make you feel uncomfortable. I'm not listening to you. I'm probably invalidating what you're going through, So I will give an example for a few things. So probably someone is, has not cooked something properly, and this happens for women. So I'm sorry, women are larger in, suffering in larger numbers. So I'm just going to use this example. So she comes on a particular day and, salt is not enough in the food. And this can be reason enough for someone to call you names, to call your family names, to say how dumb you are, how stupid you are. So there is a whole list. We have an emotional abuse checklist, which we have shared on all our social media channels. You can take every content, all the content we
we create is free to use. You can use those lists, understand if someone is going through emotional abuse. 181, you can go to the she teams, you can go to the women's safety wing. If you're a man, you can reach out to us because there may not be too many resources available for men, but we will put you through counseling and things like that. We will support you in that journey. The first thing that I want to tell a man, because men hesitate in seeking help, is that we will believe you. If you tell us you're being abused, we will not come back and say, no, you must be wrong. We will believe you, we'll try and understand what you're going through and try and get you the help. But for women, there are multiple resources. It is your responsibility as a citizen, as a friend, as a family member. If you don't know how to escalate, reach out to another organization. We are not the only ones. There are lots of people doing good work. If someone isn't willing to leave a relationship, please don't push them. Survivors leave at their own pace, in their own time, and some of them never leave. That's a reality. They say a minimum, a domestic violence survivor goes back a minimum of 7 times to their abuser before they decide to leave. So if someone is not leaving, please don't get disheartened. Just be there for them. Don't place conditions. I think I sufficiently long answer to a very short question, but I can talk on this for hours. But please, another question. The question is how your organization is doing the steps once So is only to reach the police station. No. So when you reach out to us, we do a needs assessment. It's a very simple needs assessment. We try and understand what that person is facing. Is it emotional abuse? Is it physical violence, sexual violence? Is it digital violence? Is it economic violence? Is it a combination of all of these things, right? And then we guide the survivor. Somebody may need legal help. Everyone comes to us at a different time in their lives, at a different stage. Someone may require legal help, guide them to the right set of lawyers. Someone may require to file a police case, physical violence, like I said. So we help them file case. They can go on there, whatever's the method, right? And the third thing is emotional, which is counseling, which we know. There is no. So in India, we don't have formal counseling method, but we have emotional support which organizations provide. Some people may choose to go for free counseling. We are happy to connect to the NGOs that do free counseling. So we are basic support. What we do is we connect you to the resources that you require. You may not need anything at all. You're just coming to us to seek help. Like we have this whole group of people here today. Why are we here today? Because we believe in a common set of values, right? We find comfort. I come from and I'm going to bring this up in a minute, but I come from a background which is extremely right wing, right? So for me to find a safe space where I can talk about so that's the space Invisible Scars provides for domestic violence survivors. You may just come to us and say, okay, I don't really need any help, but I want to be here because I want to be with the set of people I feel will understand. That is what we do, and of course we help with rehabilitation. One of the biggest things we do is we help survivors with skills. We have a 15,000 rupee cap per survivor. The survivors who come to us are largely people from cities. We get very few rural survivors, so we help them with digital skills. We recently got a domestic violence and traffic survivor married, so we supported her. There was another NGO, so we supported her wedding by giving her gifts and things like that. So we do a lot of things. Everything depends on what a survivor needs. Our primary way of helping is to ask a survivor, what do you need? And then we sort of take the process forward from there. So we are a support group. Does that answer your question? What made you choose this path? Well, difficult question. But since we are in a safe space, I'm going to answer it. I'm a survivor of domestic abuse myself. So of course, I've had a very difficult life in the beginning few years of my life. But then when I got married, I thought, oh, everything is settled. That's how you think, right? Sab kuch settle ho gaya, oh, something is great. My husband is a wonderful guy, but I ended up with a very toxic father-in-law.
who was extremely emotionally abusive, and he was someone who had narcissistic personality disorder. And so I'm a self-learned person. I've experienced this, and then I've learned, and then I decided that I'm not going to sit and simmer at home. I'm not going to get resentful. I got very resentful, very angry. I decided to do something about it, and that's when I started Invisible Scars. And then later on, I would take my father-in-law to a lot of gatherings like this, and when anyone would say, how did you start, I would say, well, here is the reason. Yes. He was very fond of the limelight, so he did enjoy being in the limelight a lot. And I've just recently started speaking up about it because, we were very lucky. Last year, he went to live with his other son, so now I can speak about it. Till now, I wasn't even publicly speaking about this, but I'm a survivor myself, and that's how I started this. Yeah. Yeah, that's the same question. Yeah, but I didn't do it like that, right? I didn't say, oh, he is the one who abused me and that's why. I would say, well, my father-in-law is here, he's the one who's encouraged me. So, thank you. Please, more questions. It becomes interactive when there are questions. There are like 100 survivors. Right. How many do you think really benefit from the whole counseling, the whole help which you extend to them? See, a survivor. Okay, it's a very tricky question you've asked. There are no statistics like this. In our country, 1 out of every 3 women, and again, we have statistics on women, so please excuse me. I know that the men are not yet counted in that because maybe the numbers are not that high, or maybe we are not calculating them. We don't know what exactly. The numbers are definitely much lower than what women are facing, but 1 out of every 3 women is facing abuse as per NCRB data. You also go on to find studies that say only 14% reporting happens. So 86% reporting is not happening, which means that we are looking at absolute numbers, right? In a lot of families, abuse is normalized as, oh, ye to, this saas bahu conflict to keeps happening, haan, ghar ghar ki kahani, right? Yeah, I mean, you should not watch serials like Kahani Ghar Ghar Ki and all because... But the thing is that that's how much abuse exists. So how many number of people benefit? I don't know. But what we do know is even if we change one life, it makes a difference, right? So recently, one of my biggest success stories, by the way, there are 2 success stories I'd love to share. The first one is a lady who watched me at a session like this. She went back home. She realized that she was in an abusive marriage, so she started following some of the content I posted. She did not reach out to me. She walked out of that abusive marriage with her daughter, and she filed for divorce. She went through the whole motion. 6 months passed, and then 6 months later I get a call from her. She said, do you remember me? We met at so and so session. So I said, no, I'm sorry, I don't remember. She said, well, I heard you that day and I walked out of my abusive marriage, and I was always second guessing myself. But today when I moved in with my daughter to my new apartment, my daughter told me, her daughter was 11 at the time. Her daughter told her, I'm very happy you moved out. I didn't like that man. She didn't say I didn't like my father. She said I didn't like that man. She said today I felt that everything I did was right and I didn't make a mistake. So she called me to thank me after 6 months of me not helping her. I had not helped her anywhere. So this is a success story because somebody just saw me, they heard me, and then they said, oh, let me go back and think, am I in the right marriage or not? Our second success story is that of a man. This happened about 2.5 or 3 weeks back. I got a message on LinkedIn from a gentleman who said, look, I've been following you for almost a year now, and I've read a lot of the content, and I realized that I was very abusive towards my first wife. And now I'm looking to remarry, and I'm hoping that I'm not abusive towards my second marriage, to my second spouse when I remarry, and I want to seek help for that. How do I change the person I am? So this is a success story for me because someone has realized that he was abusive towards his wife. He wants to change that and not do the same thing in future. That's a massive success for. So what I do know is there are no specific statistics that I can give you on if there is a room of 100 people, how many people will benefit. There is no quantitative way to, figure that out. But what I do know is one life
ends up changing everybody around them. So now this guy, when he gets married the second time, and if he has children, you know, so there is not only one person, there are 3 other people that are attached to him. So this typically has a multiplier effect. If one person benefits out of it, so, and especially children benefit out of it. So yeah. Please. More questions, please. I'm not hearing from the back. Why are the backbenchers silent? This is not a group of silent people. Please feel free to ask. Ask me anything. If I have an answer, I'll give it to you. If I don't, I'll say I don't have an answer. Where do you stay now? I stay in Gachibowli. Yes. This group also has a couple of filmmakers. Yes. And the stories you shared now. Right. From the group or social media, that would inspire them to come up with stories. I will beg and plead to any filmmaker who's willing to make. We don't want. I mean, Thappad was a great movie. Don't get me wrong, but it did not convey what domestic violence is at all. One slap is not domestic violence. Domestic violence can be extremely insidious. I too feel the same. Yes, yeah. yes, absolutely, Thappad absolutely. is very lowest way of Form of violence. Yes, More yes, than that. yes. And the funny thing is, as the education levels rise and as the prosperity levels rise, the abuse becomes even more insidious, because now everybody is seeing what is happening in the Gautam Singhania case, right? It's in public view. We know what the guy is doing. He's abused his father. He's thrown his father out. There's elder abuse right in front of our eyes. It's happening to his wife again. He's done it to his child. He physically beat up his child, right? We are seeing all of it happen, yet nobody is able to do, because of the insidious nature of abuse. Now you can't really pinpoint and say at this point of time he was rude, he invalidated her, he gaslit her. So sometimes in emotional abuse, the only person who can actually figure out what's happening is the person who is being abused themselves. For the rest of the world, the abuser may be a wonderful person. You may come across the abuser and say, oh wow, what a lovely personality, how nice this person is. And then, but this person is like, there is that Jekyll and Hyde story. So this person is, a different person in their homes when nobody is watching. So that's the insidious nature of abuse. A lot of times I think I remember I think I'm the only one. No, it's okay. I think men still hesitate in talking about abuse because men feel अरे ये तो हमारे साथ नहीं हो रहा है. But trust me, when you go through our emotional abuse checklist, I guarantee every man sitting here will figure out either. See, with men what happens is because there are societal expectations, your parents are also very abusive. अरे you are Shravan Kumar, you will grow up, you will do this for me, you will do that for me. So men burden all the expectations. This is an outcome, very simple outcome of patriarchy, that women are told you will get married and men are told you will bear all the burden, financial burden of the family. So I mean, I won't get. Scam, that is a big That's a very big scam. Yes, absolutely. Thank you. Since it's an invisible kind of blackmailing or threatening, does this fall under criminal procedure, like any special sections or codes of it? To file a So- complaint or- What you are talking about is emotional blackmail, right? Or any sort of blackmail, emotional abuse. Yeah. There's the Domestic Violence Act. The 498A, just for everyone in the room, 498A is not dowry. We have a Dowry Prohibition Act. 498A covers harassment, right? Any form of emotional, physical, economic or sexual harassment. We don't have any, marital rape is still not a recognized crime, but we have sexual harassment. So if 498A is filed, it is not because of dowry, it is because of the cruelty due to dowry. So when people say, oh, they filed a fake 498A case, please know that someone there would have done something for that case to come up. 498A handles cruelty within marriages. That is what it is. But legally, mostly they ask for the
Yeah, evidence and Ha, it's yes, not a punishable yes, offense. yes. Emotional abuse is very difficult to prove. We also teach people how to document their cases. One of the things I was discussing with my friend on the way here is, in some police stations you have a register, especially women police stations, where you can go and keep logging in the incidents of what has happened to you. I don't know if we have them in Telangana, but I know that I'm from UP, so I know that UP does have these at the women police stations, where you have a register where you can keep logging in the incidents that have happened, because emotional abuse, like you said, is very difficult to prove. However, I think people should understand that emotional abuse also has an impact on children, and so children can form a very important part of what you're telling, because emotional abuse in many cases also translates to the children's well-being. So children are there. Not every time it is required to give evidence. It's not always there. So I think the courts have also started to understand that there is a limitation to how much of this thing you can evidence you can provide in such cases. So I think what we need is more competent. I think we need more competent lawyers also. So when I send my survivor to a lawyer, I make sure that we help them to document the case in such a simple format, with every incident, the time of the incident, the date of the incident, that you can actually quantify it. So if you have an Excel sheet, say you have a 15-year-old marriage, and you have an Excel sheet, and you can quantify saying, I was abused 15 times during my period of 15 years, right? You can quantify each incident, talk about each incident. I think that also makes a lot of difference. We have the younger judges coming in who are slightly more sensitized, but yes, sensitization of judiciary and police is like another story in itself. I don't think we can cover it today, but it's required that, and yes, media, I would request all the filmmakers, whoever they are, that please, films are a very, very powerful way to bring out these issues which are so hidden. And of course we have Netflix and all now, so a lot of these issues are coming up. But if there's anyone, please count me in. I'm more than happy to connect to survivors. Let us get some stories, some episodes, whatever helps. If there's anything, I don't have a budget, so I will let you know The that. one thing your right hand side is currently writing a film. Oh, hi. Okay. So please let me know if there's anything you're making on domestic violence. We call it domestic violence and abuse. Everywhere in India, by law, it is referred as domestic violence. But the shortcoming with that is, when you Google search, and we can do this right now, when you Google search for the term domestic violence, it shows a man hitting a woman. Just Google search, just do domestic violence, man hitting a woman. That is not the definition of domestic violence. We have domestic violence in Indian families. It begins the day you are born in certain families, right? We don't have an understanding of mental health issues. So children suffer for many years, and they say, oh, I was whacked by my parents, but you know what? I'm all right. I turned out fine. But we don't know the long-term impacts of those things, right? So while we may take corrective action as parents, but there is a lot of abuse that is existing within families, which we should not disregard at all. So very insidious, like I said. Recently, I didn't Google, but I come across a post where artificial intelligence, that the moment you Google, it will show up. Right? Somebody Googled, what if a wife doesn't earn? AI says it's not her job to earn for a family. What if the husband doesn't earn? It says that you have to divorce him because it's his job to earn and look after the family. You can Google and check it. Wow. So this is So, like patriarchy in AI, right? Yeah, AI is saying that. Ah. So what do you have to say about that? No, I believe that the reason we are stuck in situations like this, of course, mental health is a very big, so in domestic violence and abuse, we cannot discard the role of mental health. Now let's keep that aside, but one of the very critical reasons that all of this happens is because of the societal structure, that we have decided that women are going to stay at home and men are going to earn. Now I'm a man, I don't want to earn, I'm happy to be with a wife who's earning. I may not even have a wife, right? I may choose, I mean, we are still discussing binary. I'm talking about, let's go beyond the binary. I may not even want to earn. So I know of a couple
where the husband likes to cross dress. He just likes to cross dress. He's gotten married to a woman, but he's happy with his wife going out every day, earning the bread and butter. He cooks at home, takes care of everything. So I think the rigid gender roles are definitely a problem. We should discard these rigid gender roles. And according to me, if I think men should also stand up, because patriarchy is not only harmful for women, right? It's harmful for men. Now if Chat GPT in this age and date is saying that men have to earn for the family, we are actually creating AI also with biases, right? So, and these are human biases, right? Somewhere AI has understood it from our human bias. Correct. So I strongly condemn it. I feel anyone can do anything as long as everyone around them is comfortable and they are on the same page. In the case of LGBTQ community members, I can't even say the same thing, right? It's not even a member of the LGBTQ community from a small village in UP reached out to us for help. And they were in the village, and because they did not identify, they identified as trans, and so eventually what ended up happening in the village is they got this person married off to a girl. And then this person called me. They were like, no, she's like a sister to me. I don't see her that way, and I'm married to her now. What do I do? So the first thing we did was we took them out of their village. We moved them to Noida, where there was a couple that was willing to employ them as domestic helps, and so they got these jobs. So now they're financially independent. And then when we asked this person, what do you want to do? I will refer to her as Sanjana here. So when we asked Sanjana, what do you want to do? She said, my only and only requirement in life is I want to wear a sari and work wherever I work. So just because of the effeminate qualities that Sanjana had and physically had not transformed into a trans woman, the family was very violent towards her, and they would beat her up. And once they moved out, the girl moved on with her, the wife moved on with her boyfriend, and this one moved on with her boyfriend. And they both are very happy. They're in touch with each other. They keep supporting each other, but they're no longer technically married. They've applied for divorce. So this is also one of the outcomes of support. Anything to wind up? I think, am I over time? No. Okay. So there are cases, suppose if the cases of physical violence, there's clear-cut, the reason for the woman was, that can also be, let's talk about women to move out of their marriage. In cases of emotional abuse, what is your experience? In your experience, you worked in now. Have you seen such cases where the woman identifies and acknowledges that she is going through an emotional need? That's okay. So even if the woman accepts that she is going through an emotionally abusive marriage, in your experience, do women walk out of marriages due to emotional abuse? Okay. Thank you for that question. So just to clarify this thing that, so you will obviously, the first suggestion is go through counseling and this and that, and I'm sure they will take it. But do women actually walk out of marriage on account of being emotionally abused? Okay, so let me tell you, I think the only answer to that question is women don't want to walk out of marriages. Physical abuse, emotional abuse, sexual abuse, economic abuse, nothing matters. Women don't want to walk out of marriages. When we get NRI cases, 100% of those cases happen because the women has not reported the abuse on time. So abandonment in NRI cases happens only because women don't speak up. And women don't want to walk out, and it's very unfortunate. We have this survivor on our group. She is about 60 now, and she said, there is this myth that children need both parents, and we say no, children need only one happy parent. That's all. They do not need both parents. Children become psychologically imbalanced as they grow up when they watch abuse, because that's what you see. It's like when you tell a child don't do this, they will do it if they see you doing it. But when you stop doing it, they will stop doing it. So
in domestic violence or emotional abuse situations, the child tends to pick up that behavior. Either they learn from the mother and then they become like doormats and they say, oh, what, my mother has done this all her life, she's tolerated this abuse, maybe this is how things should be done. Or if you need a woman to get something, to do something, just speak to her rudely and she will do it for you, right? So these are the two ways in which kids can grow up. Now this lady, she is 60, she tolerated an abusive marriage for 25 years. She raised 2 wonderful children, a son and a daughter, well-placed kids. One kid is in Bombay, the other went off to the US. Now the older kid had relationship issues because never had a healthy view of relationships and had a very distorted view of relationships growing up in an abusive family. So he couldn't keep his marriage together. So he went through intense trauma, suffering, divorce, all of that. And then he called up his mother. He said, you've never set the right example for me. You are the reason my marriage disintegrated. Of course, this didn't happen in one phone call. It happened over a period of time and the son stopped speaking to the mother. The mother at this time was already 58. He said, you are responsible for me being a failure. Right? The daughter, because the son was not speaking to her, the daughter said, but you've never taught me to be strong for myself. You lived and took all that shit for so many years. Now I'm not going to be like you. I want you as far away from me as possible. 58, this woman doesn't have both her children. She turned 60, she reached out to us. She said, my children have abandoned me. So when women do not speak up, that is just how it is. So getting them to speak, while men don't speak up, again I will say women are very disproportionately impacted. So this is a crime which impacts women more than it impacts men. This is a human rights violation, happens to men as well, but not so much in India. In UK we have 30 and 70 ratio. So 30% of men are affected by domestic violence, physical violence where the wife beats him up. So, but having said that, in this case now we have an elderly person who's lived all her life in an abusive marriage, raised 2 children. Now the children don't have anything to do with her. The husband is alive. He is alive. Don't have a problem with the husband. They don't. But that's what the mother has. So please understand that their relationships or their lives are dysfunctional because she chose to stay. And they were also traumatized. They say that a child living in a violent home, and I'm veering a little bit off topic, but a child living in a violent home suffers the same trauma that an army veteran suffers. Like PTSD, right? PTSD and CPTSD are very common mental health issues that children who live in violent or abusive homes suffer from. So when she is asking how many women speak up due to emotional abuse, I'm saying women don't speak up at all. If we are talking about 14% reporting, it means women are not speaking up at all. We saw what happened in Shraddha Walkar's case. Right, everybody knows about that case. There was a similar case in Bombay where this guy chopped up his live-in partner, and this chopping up business has now suddenly become a trend. Now it looks as if everyone is chopping up everyone, right? But all the red flags were there and none of these women spoke up. None of them walked out. They had family support, they had society support, everything was present. They didn't walk out. So women don't walk out. Women don't walk out, they don't speak up. And that is where the biggest white space we have. I have one question. Since we grown up in a society, we taught a lot of moral values and systems here. So, but still, domestic violence happens. So, what are the impact of the religion? What are the things impact of the religion on the system? What are the moral values? What we taught on the system. So, is there anything flaw between what we are telling us since we are from the childhood? And what is your take on it? You want to get me in very serious trouble. I don't want any of this to be recorded, please. But I believe personally that religion is the problem. If you look at patriarchy, any religious text you pick up, any globally,
any religious text you pick up will tell you that, you know, religion, it will define these roles for you. So when your definition comes from there, how are you going to move out of those things, right? Telugu, we have a term, Pativrata. Basically, all their husbands are useless guys. They start to them, so they are Pativrata. Correct. So somebody wrote a poem. I can share it with you on WhatsApp. It's somebody called Jaya Seturaman. I don't know who she is, but it was a poem on Me Too, and it perfectly describes how women, you know, who were bathing said Me Too. You know, in what context, how the woman who was asked to go through a fire test said Me Too, you know, how Draupadi said Me Too, you know. So I'll send that poem out to you, you can, but it's a very, very dangerous question. And I think what we should do is we should dissociate. See, not everybody, there is going to be a huge following for religion, and we've seen that uprise in it globally, right? So you and me are going to be people in minority always. At least I see it in my lifetime. So what I think is we should maybe associate it with behavioral issues rather than associating it with religion, because when you associate it with religion, it becomes controversial. When you associate it with behavior, there is a chance of working on it, which is why all throughout my speech I've kept saying that I know that men are getting impacted as well, right? But the number is disproportionate. We treat this as a behavioral problem. Nowhere in our country do we have batterer intervention programs. Nobody tells an abuser, okay, you're not behaving nicely. Here, by law, you are required to do a batterer. If you take an addict to the court tells them, right, okay, you're an addict, you have to go for rehab, right? But we don't have these programs for batterers. So let us dissociate it from religion, because it's always going to be very controversial. But I think religion forms the base of all patriarchy in the world. That is my personal view. Last question. You know, there are lots of time taken, to be the judgment of any case. But we are trying to explore and asking, all these invisible things, people to speak up. Right. Where is going to be judged and public. Everything is not court, right? If you find that you're in a problematic relationship, you should be able to walk out of that relationship, right? So Shraddha Walkar, a working girl, educated girl, living in such a bad relationship, could have easily walked out and gone back to her parents, right? But that case is little complicated. She tried to walk out, but then... No. That is a textbook description of domestic violence. She tried to walk out. She could not walk out due to something which we call trauma bonding, which is of course very complicated. I won't get into explanation of trauma bonding. But your abuser keeps pulling you back in the relationship. So when we say, oh, you can walk out, walking out is not easy. She knew that he was in, that sort of guy, but still she stayed with him. She came back. She continued. Yes. And she could have walked out. She would be alive today. Right. If nothing, she would be alive today. So that there are many layers at which abuse exists, but everybody doesn't have to go. The only thing you have to go to law for is just to get a divorce, maybe, right? Seek separation. That's the only reason. If you're facing, so we have so many women in relationships where the partner identifies as gay, okay, now, but for society he's gotten married. Now there's no sex in the marriage. So there are kids in the room. Shit. Okay. So I mean, it's an unconsummated marriage, or it's not a good marriage, right? And yet women continue to stay in those marriages. And it happens for men also. Again, the number is very less. But we have these issues that everybody does not have to approach the law. If you are going through physical violence, the first thing is your safety. So the first thing is to move out. Now we have seen women going to shelter homes and then calling their abusive husband back to the shelter home. One to even reveal the location of the shelter home to the husband. And we say that you should keep your phones, you should break contact. We have safety plans. So we run every survivor who wants to leave through a safety plan, where we talk about your gadgets, your money, your certificate, your children, having an extra helping hands, set of bags. There are people there in the society who are willing to help.
We have to be smarter, and everything does not have to end up in court. Our court pendencies, there, I was seeing a report, forget domestic violence, though is a very small, I think maybe 3% of cases or something like that. There is so much pendency, we don't have enough. Yeah, crores, right? So I don't even think that's a conversation we should have. Yes. So I think the best way is, if we see someone who's going through this, encourage them to leave if they are willing to, or keep supporting them till they decide to leave. They may not leave, they may never leave. That will be the disappointment you will have to face. Even to divorce, they have to approach, go legally, right? But divorce cases are not pending. Divorce cases will take time, but they will get, they will go through. Do you know any marriage groups for humanists and like-minded people? So I have one question, last question. Since 2014 to today, 23, domestic violence cases reporting is growing up. So what will be the reason? Maybe the reason may be awareness, or the society is more violent compared to the previous. What is your take on it? My take is that domestic violence was always existing. Women were not speaking up. Women have started to speak up now. Now we have Josh Talks, where every single Josh Talk talks about some form of abuse or sexual abuse or domestic violence. Women have started speaking up. Women have now realized, so there is this group of women called Status Single, like a Facebook group. This is also being run. This has some 7,000, 8,000 members. Women who have consciously chosen to be single. They don't want to get married at all. They say, I'm earning, I am doing everything fine. I go out on holidays. I do whatever I want to do. I drink. I do whatever the hell it is. I think it's okay for myself, right? Why do I need a man? Sex I will get outside, right? I just need it to, it's not something which is normally available, right? So the thing is that a lot of mindsets are changing. Domestic violence was always there. It was there in different ways. Yes, there is a certain section of people who are becoming more violent, but that's a general global view, right? We are seeing, everybody who's seeing the war is seeing the amount of violence that is happening, and it is heartbreaking on all levels for everybody. We are watching this violence. We are watching little kids suffer. And it's so heartbreaking, but that is not the reason. Domestic violence always existed. People are beginning to speak. Social media has played a big role in amplifying. Just as there is a discussion about sex education for adults, do you see a scope for any education in this sense, talking about emotional trauma, how to identify it, how to fight it, what is gaslighting? So do you see a scope, and are there any precedents from any other countries or societies? So I'm going to put this out to the group today. If there's anybody who wants to start a school where besides maths, geography, history, English, we teach life in general, life skills in general, I think that will cover everything. So there are certain ages where relationships can be spoken about. What are healthy relationships? When you give them examples, when you teach them, when they learn in school, they will learn. But we don't have those schools yet. We are still struggling with the kids doing history, geography, board exams, competitive exams. There are no live schools we have. So anybody... Teaching about healthy relationships is one thing. Schools and the best schools in the country don't even talk about mental health, forget about relationship issues. So what they teach everything else besides life. Yeah, besides that. So, Trigonometry. Yeah. They teach you livelihood more than livelihood. Yeah, So absolutely. that is an issue, and the schools that do take up, in my experience, my kid has gone to schools where they have addressed mental health issues, but they are largely one talk once a year. Correct. So that is not addressing a mental health issue. I think what he meant to ask is, should we have these on the syllabus of a school as a curriculum? But we should have these. I think a lot of people are coming together. I see a lot of these posts on social media where people are talking about conflict management, negotiation skills, general life skills, mental health, all of these things.
And now that we have AI, I don't see why a child needs to learn history or geography, and history is anyway, sorry, getting distorted completely. My daughter came and showed me her CBSE book and I was like, what are they teaching you? And this is different. This is so different from what I learned when I was in school. So what are they even teaching you? So that is another topic, but yeah, it should be inculcated in children from the very beginning. And if anyone is going to start a school like this, maybe a collective group of people should come together. This is not one man's project. This is going to be an entire activity. School of life is something which is very critical. I think there are some NGOs that do it. I'm not very sure, where you have the smaller format. I think the whole thing that Sonam Wangchuk did, was I went to Sonam Wangchuk school. So it is beautiful. They teach you how to preserve fruits. They teach you a little bit about life here and there, everything. So it's not really like a formal school setup, but you can only do it after you do your formal schooling, So I think now the curriculum should go from 100% of formal schooling to maybe 20 or 30% of formal schooling and 70% of what's life going to be like. This is my... Any other questions? One last. Yeah, please. How difficult is it doing what you love? It is very difficult. Okay, I'll tell you why. Let me begin by the background I come from. Like I said, I'm from UP. I come from a very hardcore right-wing conservative background, extremely conservative. So I'm not at all liked in my family. I'm the blackest sheep of the family. Not invited, not liked, not accepted. It's okay because this is who I am. Right, so I'm comfortable with myself. It really doesn't matter to me who treats me. It is very difficult because there are times when you have the struggle in your mind. I don't really think there's any struggle per se, because we have these groups. I mean, this is what the group provides, like a safe space for you to be able to... Nobody would have asked me that question on religion anywhere else, right? So these are safe spaces where you can express yourself, right? Those are beginning to crop up. There are more people who are coming, who share, and a lot of us sit with these feelings in our heart and not speak up. I think one of the very critical things I would say is that all of us in the group, at least everybody sitting here in the room today, I know ascribes to a particular ideology. Please speak up. Let your voice be heard, because those who have views which are non-humanitarian are screaming the loudest at this point of time. So somewhere someone has to scream louder than them. So it's very difficult being me. That is the truth, especially given the background I come from. But this is just me, so this is how I come, and take me or leave me is what I say. Ma'am, please share the checklist also in the group. What I will do is I will share all of it is on our social media. I will share the links of the social media with Vishwanath, and he can circulate it. Yes, I am very much there. I don't comment too much because of the nature of my work, because if I make too many open comments, the problem is that my survivors won't get help. So I am responsible for the life of somebody who reaches out to me. So I cannot unfortunately afford to be apolitical like I am today. Yeah. Thank you. Thank you so much. Thank you very much, Ekta Garu. I think you made our day. Thank you very much. And now I invite Nirmala Garu to speak some words about మాతృత్వం గురించి. ఎలా మాతృత్వం అంటే ఎలా ఉండాలి, మాతృత్వంలో ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఆ టైంలో ఉండేటటువంటి అవకాశాలు ఏంటి, అందులో ఉన్న రైట్స్ ఏంటి, ఎక్కడ దాని నుంచి మనం ఎప్పుడు డీవియేట్ అవుతాం అనే విషయాల గురించి మాట్లాడడానికి నిర్మలా గారు మనతో పాటు ఉన్నారు. నిర్మలా కొండేపేటి మనందరికీ సుపరిచితులు, అండ్ షీఈ్ అ రైటర్. ఓవర్ టు యు మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల శుభాకాంక్షలు. యాక్చువల్గా ఏక్తా నాకు చాలా ఫౌండేషన్ ఇచ్చారు. నేను మాట్లాడేదానికి కొన్ని పిల్లర్స్ ఇచ్చేసారు ఆల్రెడీ. సో దాని మీద బిల్డప్ చేసుకుంటూ మాట్లాడతాను. నేను పెద్ద స్పీకర్ నేను కాదు. మీ ఎవరైనా మాట్లాడుతుంటే రాసుకునే వృత్తి. నేను జర్నలిస్టుని కనుక జర్నలిస్టు రాసుకుంటూ ఉంటాడు పాయింట్స్ అంతే.
మీరు మాట్లాడుతుంటే మేము రాసుకుంటూ ఉంటాం. సో ఈ మనం ఇప్పుడు హక్కులు అనే దాని గురించి మాట్లాడుకోవాలంటే హక్కులు ఎలా వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, ఎవరెవరికి ఉన్నాయి, లేకపోతే ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య హక్కుల్లో ఉన్న తేడా ఏమిటి, ఇవన్నీ నా తర్వాత స్పీకర్స్ మాట్లాడచ్చు బహుశా. నేను ఈరోజు ఏం మాట్లాడుతున్నానంటే ఇందాక మేడము రికార్డింగ్ ఆఫ్ చేయండి అన్నారే, అదే విషయం నేను మాట్లాడదలుచుకున్నాను. అంటే రిలీజియన్ అనేది మన హక్కుల్ని ఎలా కర్టైల్ చేస్తోంది అనే దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఇది రికార్డ్ అవుతోందండి? ఓకే. అయితే ఎందుకని మనం రిలీజియన్ గురించి మాట్లాడుకోవాలి? సక్సెస్ఫుల్గా అన్ని మతాల వాళ్ళు చాలా చక్కగా తమ మత ధర్మాలని పాటించుకుంటూ ఉంటున్న దేశాలు సింగపూర్ లాంటి దేశాలు ఉన్నాయి మన పక్కనే. మనకంటే తర్వాత స్వతంత్రం తెచ్చుకుని చాలా డెవలప్ అయిన దేశాలు ఉన్నాయి. మీరు చదవండి సింగపూర్ గురించి, అద్భుతం అనమాట. అక్కడ స్కూల్ పిల్లలకి ఏబిసిడీలతో పాటే పక్క రిలీజియన్ ఎలా రెస్పెక్ట్ చేయాలో కూడా నేర్పిస్తారు. అక్కడ స్కూల్ వార్షికోత్సవంలో నా మతం తాలూకు డ్రెస్ నువ్వు వేసుకుంటావు, నీ మతం డ్రెస్ నేను వేసుకుంటాను, నేను టిఫిన్ బాక్స్లో నీ రిలీజియన్ తాలూకు ఫుడ్ నేను తింటాను. అంటే అట్లా మ్యూచువల్ ఇంటిగ్రేషన్ అనేది ఒకటి రిలీజియన్ విషయంలో ఉంటుంది. రిలీజియన్ ఉండి కూడా డెవలప్మెంట్ సాధిస్తున్న దేశాలు కూడా మనకున్నాయి, రిలీజియన్ లేకుండా సాధిస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. అయితే రిలీజియన్తో ఎక్కడొస్తుంది మనకు పొరపాటు అంటే, ఇక్కడున్న పితృస్వామ్య భావజాలం ఎలా ఉందో, ఇక్కడున్న సమానత్వం అనేది అస్సలు లేకపోవడం, ఒక మతం అంటే ఇంకొక మతానికి కిట్టకపోవడం. మనం చెప్పుకోవడానికి మనకి లౌకిక రాజ్యం అని చెప్పుకుంటాం. లౌకిక రాజ్యం అంటే అన్ని మతాలు, స్త్రీల కులము, మతము, లింగము, వర్ణము, వర్గము, అన్ని మతాలకి అన్ని వర్గాలకి సమానమైన అవకాశాలు ఉండటాన్ని లౌకిక రాజ్యం అంటారు. దాన్ని మనం భిన్నత్వంలో ఏకత్వం అని కూడా చాలా అద్భుతమైన మాట మాట్లాడుకుంటాం. కానీ మనకేం జరుగుతుంది, మనకు ఒక మంత్రి గారు ఒక పౌరుడు మంత్రి అవ్వాలంటే మన పరిపాలనలో భగవద్గీత మీద ప్రమాణం చేయాలి. అలాగే ఒక సాక్షి దొంగ సంతకం చేయాలి, లేకపోతే దొంగ సాక్ష్యం చెప్పాలంటే కూడా భగవద్గీత మీదే ప్రమాణం చేయాలి. అంటే ఒక మత గ్రంథాన్ని లేకపోతే ఒక దేవుణ్ణి మనం ఎలా వాడుకుంటున్నాం అంటే, తప్పును తప్పించుకోవడానికి వాడుతున్నాం, తప్పు చేయడానికి వాడుతున్నాం, బాధ్యత ఉపయోగించుకోవడానికి వాడుతున్నాం, ఒక దేవుణ్ణి తురుపు ముక్కలా మనం వాడుకుంటున్నాం. నిజానికి దేవుడి మీద భక్తి ఉంటే, దేవుడి మీద గనక మనకు గౌరవం ఉంటే, భగవద్గీత మీద నేను ప్రమాణం చేసి అబద్ధం చెప్పకూడదు. కానీ చెబుతున్నాం అంటే నేనన్నా ఫాల్ట్ అయి ఉండాలి, ఈ పుస్తకమైనా ఫాల్ట్ అయి ఉండాలి. ఇందులో ఉన్న ధర్మాలు ఏమిటి? ఇందులో యుద్ధ నీతిని గురించి ఉంటుంది మనకు భగవద్గీతలో. యుద్ధంలో నీతి ఏమిటి? ఒక దేశాల్లో సరిహద్దుల్లో యుద్ధాల్లో ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయడం వేరు. నేను రాజ్యాకాంక్షతో నీ రాజ్యాన్ని అందరినీ ఆక్యుపై చేసి నీ ప్రజలందరినీ చంపేయడానికి ఒక నీతులు కూర్చి ఒక పుస్తకం తయారు చేయడం అనేది ఏ రకంగా ప్రజాక్షేమం అవుతుంది, ఏ రకంగా ప్రజాస్వామ్యానికి అది మౌలికమైన కార్యాచరణ సూక్తి అవుతుంది, ఈ కార్యాచరణ మనకి ఎక్కడొస్తుంది? సరే, ఓకే, మన దేశంలో అనేక మతాలు ఉన్నప్పుడు ఖురాన్ ఉంది, క్రైస్తవ మతం, బైబిల్ ఉంది, ఇన్ని ఉన్నప్పుడు మనం ఒకే మతం మీద ప్రమాణం చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? సరే, ఏ మతము లేని వాళ్ళు దేని మీద చేయాలి? నిన్న బాబు గారు కూడా మాట్లాడారు ఫేస్బుక్లో, నిన్న దాంట్లో మాట్లాడారు. అసలు ఆత్మసాక్షిగా అంటే ఒప్పుకోరుట, ఆత్మసాక్షిగా ఉండకూడదు, ఏదో ఒక మతం మీద ప్రమాణం చేయాలి. అంటే నా కాన్షియస్ నాలో కాకుండా ఇంకేదో పుస్తకంలో ఇంకెవరో రాసిన, వాల్మీకో ఇంకెవరో రాసిన దాంట్లో ఉండడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నది. నేను విమర్శించడం లేదు మతాన్ని, కానీ ఈ కాంట్రడిక్షన్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నాకు కాన్షియస్ లేకపోవడం, నేను దేవుణ్ణి మాత్రమే నమ్మి నిజం చెప్పడం, నేను దేవుణ్ణి మాత్రమే నమ్మి బతకడం అనేది నా మానవ హక్కుల్ని ఎలా కర్టైల్ చేస్తోంది అనే విషయాన్ని గురించి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. నాకు మానవ హక్కులు అనేవి చాలా ఉన్నాయి. ఇప్పటికీ మనకి అగ్రవర్ణం, ఒక కులము, ఒక మతము, ఒక వర్గము, ఒక క్లాసిఫికేషన్ మాత్రమే మన దేశాన్ని పరిపాలిస్తుంది. మిగతా కులాలు, మతాలు దాన్ని ఫాలో అవుతున్నాయి, దాన్ని ఇమిటేట్ చేస్తున్నాయి, దాన్ని కాపీ కొడుతున్నాయి. దాని అంతటి వల్ల ఇది ఒక పెద్ద వర్గంగా తయారవుతుంది. మీరు అనేక ఇన్సిడెంట్స్ చూస్తుంటారు ఇప్పటికీ మనకి స్కూళ్ళల్లో లేకపోతే ఆఫీసుల్లో. 2 క్లాసుల సిద్ధాంతం ఇప్పటికీ ఉంది.
చాలా భయంకరంగా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికీ మనకి మాదిగవాడలు ఉన్నాయి, ఇప్పటికీ మనకి బ్రాహ్మణవాడలు ఉన్నాయి, ఇప్పటికీ మన ముస్లిమ్స్ అందరూ ఒకచోట ఉండే సొసైటీలు ఉన్నాయి, క్రిస్టియన్ కాలనీస్ ఉన్నాయి. ఇవన్నీ ఉండగానే మనం ఎలా మాట్లాడుకుంటాం మానవ హక్కుల గురించి? నేను నువ్వు సమానం కానప్పుడు మన ఇద్దరం కూర్చుని మానవ హక్కులు ఎలా మాట్లాడుకుంటాం? ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. దీని గురించి మనం ఆలోచించాలి. అంటే మౌలికంగా మన రాజ్యాంగ స్వరూపాన్ని మార్చుకోకపోతే మనం ఎక్సర్సైజ్ చేయలేము. మనకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో కాగితంలో ఉండిపోతాయి అంతే. నిజానికి మనది అద్భుతమైన రాజ్యాంగం. అంబేద్కర్ చాలా హక్కులు, ప్రాథమిక హక్కులు ఉన్నాయి, మానవ హక్కులు ఉన్నాయి, విద్యా హక్కులు ఉన్నాయి, వికాసానికి హక్కులు ఉన్నాయి, అనేక హక్కులు అందరికీ ఉన్నాయి. కానీ కొద్ది మంది మాత్రమే ఎప్పుడు వాటిని అనుభవిస్తూ ఉంటారు. మిగతా 90% మందికి ఆ హక్కులు చేరడం లేదు. ఈ అసంతృప్తి ఒక అగ్రెసివ్ ధోరణిగా మారిపోయి మొత్తం సమాజం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఇప్పుడు మా ఇంటి దగ్గర మూసారాంబాగ్ ఉంటాను. ఈ చెవిలోనేమో మసీదు 5 సార్లు వినిపిస్తుంది, చాలా భయంకరంగా 8 మైకుల్లో. ఈ చెవిలోనేమో ఒక టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. 2 వైపుల నుంచి వచ్చే సౌండ్కి ఎప్పుడైనా గుండె జబ్బు వచ్చి చచ్చిపోతామేమో అని భయం వేస్తుంది. చచ్చిపోవడమే అనమాట. ఈ మధ్య డీజే సౌండ్స్ వినలేక యువకులు గుండెపోటు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు అనేక మందిని చూస్తున్నాం. అంటే చివరికి మనకున్నటువంటి ఈ వెర్రి వేషాలు మన ప్రాణాన్ని కూడా తీసేస్తున్నాయి అనమాట. అంటే నాకు ప్రశాంతంగా వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, నాకు ఆడియో లెసన్స్ చూసుకోవాలి, రాసుకోవాలి, చదువుకోవాలి, ఏ పని నేను చేసుకోలేను. ఆ సౌండ్స్ వచ్చిన ఇలా కూర్చోవాలి. నేను జూమ్ మీటింగ్ పెట్టుకుంటాను అనుకో, ఆ సౌండ్ ఆగిపోయేదాకా ఇలా కూర్చోవాలి. చెప్పాలంటే 22 అపార్ట్మెంట్స్లో ఎవరికీ ధైర్యం లేదు. ఎవరికి ఒక్కళ్ళకి కూడా వెళ్ళి చెబుదామంటే అంటే ఎవరు రావటం లేదు సపోర్ట్. అమ్మో వద్దు, వాళ్ళతో మనకు వద్దు, వీళ్ళతో మనకు వద్దు అని అనుకుంటున్నారు అనమాట. ముస్లిం మా మైకులు ఇదివరకు 2-3 ఉండేవాటి, ఇప్పుడు 8 పెట్టుకున్నారట వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, మీరు 24 గంటలు మీ పాటలు పెట్టుకోవట్లేదా? మీకు ఎన్ని పండగలు ఉన్నాయి, మీకు ఎంత సౌండ్ చేస్తున్నారు, మేము రోజుకు ఓన్లీ 5 టైమ్సే కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఈ సమానత్వం లేకపోవడం వల్లే కదా ఇవన్నీ. ఎవరి మత ప్రార్థనలు వాళ్ళు, ఎవరి నమ్మకాలు వాళ్ళు, ఎవరి విశ్వాసాలని వాళ్ళు నిశ్శబ్దంగా వాళ్ళ ఇంటికి పరిమితంగా చేసుకోవచ్చు. అది మనకి జరగకపోవడం వల్ల మరి నా మానవ హక్కులు దెబ్బతింటున్నాయి, నా ఆరోగ్యం హక్కు నాకుంది, నా ప్రాణరక్షణ హక్కు నాకుంది, నాకు ప్రశాంతంగా నా పని నేను చేసుకునే హక్కు, ఇవన్నీ దెబ్బతింటున్నాయి కదా. నువ్వు నాకే హాని చేయలేదనుకుంటావు, కానీ నిశ్శబ్దంగా నువ్వు నాకు చాలా హాని చేస్తున్నావు. ఈ విషయాలన్నీ అడ్రస్ చేయడానికి వేదిక అనేది మనకి దొరకకుండా పోతుంది. మనం అలాగే ముఖ్యంగా కులం గురించి జరుగుతున్న హత్యలు ఈ మధ్య ఎన్నున్నాయో. మనం గుళ్ళోకి వెళ్ళి రుక్మిణీ కళ్యాణం చదువుకుంటాం, ఇంటికి వచ్చి మన అమ్మాయి ప్రేమలో పడిందంటే ట్యాప్ అని చెంపదెబ్బ కొడతాం. ఫస్ట్ చెంపదెబ్బ భార్యకి తగులుతుంది, నెక్స్ట్ చెంపదెబ్బ కూతురికి తగులుతుంది. బయటకు వెడతాం, ఐ లవ్ యూ చెప్పిన వాడిని నరికి పారేస్తాం. ఇది మన కల్చర్. ఐ లవ్ యూ చెప్పిన వాడిని నరికి పారేసి జైల్లో కూర్చున్నా సరే మన పరువు బాగుంటుంది అనుకుంటాం. పరువు కోసం, పరువు హత్యలు కదా అవి, పరువు కోసం జరుగుతున్నాయని చెప్పుకునే హత్యల్లో నేను జైల్లో ఉంటే నాకు పరువు ఎలా ఉంటుంది? ఒక మనిషిని చంపేసి జైల్లో ఉంటే నా కుటుంబం, నా వంశము నిలబడుతుందా? అంటే మనం ఆలోచించే విధానంలోనే పగ, ప్రతీకారం, ఒక ఫ్యాక్షనిస్ట్ ధోరణి మన కుటుంబాల్లోకి వచ్చేసింది. మిడిల్ క్లాస్లో కూడా ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ ధోరణి వచ్చేసింది. చావడం, చంపడం అనేది చాలా సులువైపోయింది. చాలా ఈజీగా చంపి పారేస్తున్నారు పిల్లల్ని. తాగేసి చిన్న పిల్లల్ని గోడకేసి కొట్టి చంపేసి తల్లిదండ్రులు ఉన్న కేసులు నేను చూస్తున్నాను. వెరీ రీసెంట్లీ జరుగుతున్నాయి అవన్నీ. ఇటువంటి పరిస్థితుల్లో మనం చాలా డబుల్ స్టాండర్డ్స్తో మనం బతుకుతున్నాం. పైకి చెప్పేది ఒకటి, మన మతంలో చెబుతున్న ధర్మాలు వేరు. పోనీ మన రాజ్యాంగాన్ని మనం పాటించడం లేదు, పోనీ మతాన్ని కూడా పాటించడం లేదు. మనం అందరం కూడా ఒక అగ్రెసివ్ ధోరణిలో, ఒక ఫ్యాక్షనిస్ట్ ధోరణిలో మనం బతుకుతున్నాం అని చెప్పి నాకు అనిపిస్తోంది. ఇది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అంటే మీరు ఫ్యూడల్ సమాజం దగ్గర నుంచి, పారిశ్రామికీకరణ సమాజం నుంచి, ప్రపంచీకరణ దగ్గర నుంచి ఇప్పుడున్న ఫాసిస్ట్ ధోరణి సమాజంలో ఈ మూడిట్లోనూ ఈ చక్రంలో వదలకుండా తిరిగే ఒకే ఒక్క శక్తి ఏమిటయా అంటే ఈ ఫాసిస్ట్ ధోరణి. ఫాసిజం మాత్రం పోవడాలి. అప్పటి నుంచి ఆటవిక దశ నుంచి నిప్పును కనుక్కుని నిప్పే దేవుడు అనుకుని, గాలిని చూసి గాలే దేవుడు అనుకున్న పరిస్థితుల్లో ఇప్పటికీ మనం ఉన్నాం. ఈ పరిస్థితి మొత్తం మన మానవ హక్కులకి చాలా అవరోధంగా కనిపిస్తోందని పర్సనల్గా నేను అనుకుంటున్నాను. ఎవరైనా వ్యతిరేకిస్తే వ్యతిరేకించవచ్చు, నాకు చెప్పచ్చు, నాకు జ్ఞానం నేర్పచ్చు, మీరు ఏదైనా. ఇటువంటి పరిస్థితుల్లో ఉంది. నిజానికి మానవ హక్కులు అందకుండా పోతున్న బిట్టర్ గ్రూప్ ఎవరు, వల్నరబుల్ గ్రూప్ ఎవరు అంటే యుద్ధాల మధ్య నలిగిపోతున్న పిల్లలు, యుద్ధాల మధ్య వార్స్ మధ్య ఉన్న కంట్రీస్ అక్కడ ఉన్నాయి. తర్వాత నిర్వాసితులు,
తర్వాత ప్రమాదాలు, భూకంపాలు, అలాంటి వరద బీభత్సాలు అలాంటివి, తర్వాత మానవ తప్పిదాల్లో జరిగినటువంటి రైళ్ళు ప్రమాదాలు ఇవన్నీ ఉంటాయి, బస్సు ప్రమాదాలు, అక్కడ ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతారు తన వాళ్ళందరూ పోయి. వాళ్ళకున్న హక్కుల మాట ఏమిటి? వాళ్ళకి అసలు హక్కులు అనేవి కనుచూపు మేరలో ఉండనే ఉండవు. మన నిత్య జీవితంలో కానీ మన చదువుల్లో కానీ మనం ప్రాథమిక హక్కులు, మనకి ఎన్ని మానవ హక్కులు ఉన్నాయో ఏమిటో వాటి గురించి మాట్లాడుకోవడం, చర్చించుకోవడం అనేది ఎక్కడా జరగదు. మన పండగల గురించి మాట్లాడుకుంటాం, మనం చాలా విషయాల గురించి మాట్లాడుకుంటాం, కానీ హక్కుల గురించి మాట్లాడుకోలేము. బాధ్యతల గురించి కూడా మనకి తెలుసు. మన రోడ్డు క్లీన్గా ఉంచుకోవాలి, ఇల్లు క్లీన్గా ఉంచాలి, ఎప్పటికప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ మనకి తెలుసు. హక్కులు మాత్రం బై బ్యాడ్ లక్ హక్కులు మాత్రం మనం ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం. అది మనం అందిపుచ్చుకుంటేనే మనకి మానసిక వికాసం చాలా ఉంటుందన్నమాట. తర్వాత కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. మన మతం మనకి ఏ మతమైనా సరే బోధిస్తున్నది కర్మ సిద్ధాంతం. నాకేదైనా కష్టం వచ్చింది అంటే నా రోజులు బాగుండలేదు, నా బ్యాడ్ లక్ నేను పూర్వజన్మలో నేను ఏదో పాపం చేశాను కాబట్టి ఈరోజు నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటాను అనమాట. నాకు సినిమా టికెట్ అందకపోయినా అదే అనుకుంటాను, రైలు మనిషి సరిగ్గా సిగ్నల్ ఇవ్వక రైలు పడిపోయినా అదే అనుకుంటాను, ఏది జరిగినా నేను అదే అనుకుంటాను. ఒక రాంగ్ డ్రైవింగ్ వచ్చి యాక్సిడెంట్ చేసినా నేను నా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఈ కర్మ సిద్ధాంతం అనే దాన్ని మన పాలకులు చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రజల్లో. ఏది జరిగినా మీరే, మీకు ఏదైనా మంచి జరిగితే నేను ఇచ్చాను, చెడు జరిగితే మీకు మీరే జరిగింది అని చెప్పుకునే ధోరణి ఒకటి. ఈ కర్మ సిద్ధాంతం చాలా కంఫర్టబుల్ సిచ్యువేషన్ కొన్ని కుషన్స్ ఏర్పాటు చేస్తుంది. మనం నడిచే ముళ్ళ మీద కొన్ని కుషన్స్ ఏర్పాటు చేస్తుంది. ఈ కుషన్స్ వల్ల ముళ్ళు ఉన్నాయనే సంగతి మర్చిపోం. మనం సరిగ్గా నడవలేదు కాబట్టి ముళ్ళు గుచ్చుకుంది, పక్కవాడు బాగానే నడుస్తున్నాడు కదా అనే ధోరణిలో కూడా మనం పడిపోతాం అనమాట. మీకు తెలుసు, ఈ మధ్య తిరుపతిలో ఒక చిన్న పాపని మెట్ల దారిలో నడిస్తే పుణ్యం వస్తుంది అని చాలా చెప్తున్నారు కదా. నడిచి వెళ్తారనమాట. పిల్లలు నడిచుంటే ఒక 5 ఏళ్ల పాపని పులి నోట ఖర్చుకుపోయింది. అది మొదటిసారి కాదు, అంతకుముందు నెల్లాళ్ల క్రితం కూడా ఒక చిన్న బాబుని ఎత్తుకుపోయింది. ఆ చిన్న బాబుని ఎత్తుకుపోతున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ పిల్లవాడి నోట ఖర్చుకుంది పులి. ఖర్చుకున్నప్పుడు వీళ్ళు అదిలించారు పేరెంట్స్. అదిలించగానే అది వదిలేసి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ పిల్లాడు బతికాడు. ఈ పిల్ల బతకల. ఈ పిల్లని తీసుకెళ్ళిపోయింది అనమాట. చంపేసింది హెల్ప్లెస్గా. అక్కడ 5 పులులు తిరుగుతున్నాయట. మనిషి రక్తం రుచి మరిగిన పులుల నోటిలో ఇంకా ఎంతమంది పడతారో తెలియదు. అప్పుడు ఏం చేయాలి? నిర్వాహకులు ధర్మ సంస్థానం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలి? ఆ మెట్ల దారి మూసేయాలి, అక్కడ రక్షణ కల్పించాలి, అక్కడ లైట్లు పెట్టాలి, అటు వెళ్ళొద్దని చెప్పాలి. కానీ ఎందుకు చెప్తారు? కర్రలు ఇచ్చారట. అక్కడ కర్రలు పెట్టుకొని గట్టిగా భజన చేయండి అని చెప్తున్నారు. గట్టిగా దేవుడి భజన చేసుకుంటూ వెడుతుంటే ఆ దారుల్లో మీకు పులులు రావు, పారిపోతాయి కదా అని చెప్తున్నారు. వీళ్ళు భజన చేసుకోవడం మర్చిపోయారు. ఆ పాప చాక్లెట్లు అడిగింది, బిస్కెట్లు అడిగింది. ఆ పాప ఆ చాక్లెట్లు కొనిపెడుతూ వెనక ఉండిపోయారు. గ్రూపుకి వెనక ఉండిపోవడం వల్ల ఈ పాప చనిపోయింది. ఆ తల్లి ఏడుస్తోంది. ఆ తల్లి ఏడవడం మీరు వీడియోలో అన్నిట్లో చూసుంటారు. అయ్యో దేవుడు ఎక్కడున్నాడు, అసలు నా బిడ్డని పులి నోట ఖర్చుకుపోయింది కదా, దేవుడు లేడు అని ఏడుస్తోంది ఆ తల్లి. ఏడుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళంతా ప్యాసిఫై చేస్తున్నారు. దేవుడు లేడు అనే విషయం అందరిలోకి వెళ్ళిపోతే చాలా కష్టం, మొత్తం వ్యాపారం హుండీకే ప్రమాదం వస్తుంది. కాబట్టి మొత్తం అసలు మీరు ఆగండి అని చెప్పేసి తర్వాత వెంటనే కొంతమంది జ్యోతిష్యులు మొదలయ్యారనమాట. పాప జాతకం బాగుండలేదు, పాపకి ప్రాణగండం ఉంది, మరి మీరు కూడా అందరిలాగానే భజన చేసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుండేది, మీరేమో బిస్కెట్లు తినుకుంటూ వెళ్ళారు అని చెప్పి రకరకాలుగా కారణాలు వచ్చాయన్నమాట. ఆ బాబేమో చాలా గొప్ప జాతకుడు, బతికిపోయాడు కిందటి నెలలో బాబు, ఈ నెలలో ఈ పాప మాత్రం మంచి జాతకురాలు కాదు. ఏం చేస్తాం, అంతా దేవుడి విలాపం, అది దేవుడి దగ్గరికే వెళ్ళింది మీ పాప. ఎక్కడికి వెళ్ళిందంటే దేవుడి దగ్గరికే వెళ్ళింది మీ పాప అని చెప్పి ప్యాసిఫై చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి కదా. అప్పుడు భయపడి కొంతమంది రావడం మానేశారు పిల్లలతో. భయపడప్పుడు మళ్ళీ దేవస్థానం ఏం చేసిందంటే ఒక కుట్ర చేసింది. ఎట్లాగా మళ్ళీ రప్పించాలి, భక్తుల్ని రప్పించాలి, హుండీ ఖాళీగా ఉంది ఎట్లాగా అని చెప్పేసి గోవిందకోటి అనేది మొదలుపెట్టారు. గోవిందకోటి విన్నారా మీరు? గోవిందకోటి, రామకోటి తెలుసు మనందరికీ, మన తాతలు అమ్మమ్మలు వాళ్ళు రాస్తారు కదా. గోవిందకోటిట పిల్లలు రాయాలటండి. చిన్న పిల్లలు గోవిందకోటి రాయాలట. వాళ్ళకి చదువుకోవడానికి టైం లేదు, ఆడుకోవడానికి ఆట మైదానం లేవు, తిండి తినడానికి కూడా టైం లేదు. తిండి తినాలంటే కూడా మన సెల్ ఫోన్ చేతికిస్తే తిండి తింటున్నారు వాళ్ళు. ఆ పరిస్థితుల్లో వాళ్ళకి పుస్తకాలు కూడా ఉచితంగా సప్లై చేస్తున్నారు. గోవింద అని రాయడానికి ఇలా నిలువుగా గళ్ళు కొట్టి దేవస్థానం వాళ్ళు పుస్తకాలు సప్లై చేస్తున్నారు. అవి రాస్తే ఏం జరుగుతుంది? ఒక 5గురికి శటగోపం ఫ్రీ, పంగనామం ఫ్రీ, 5గురికి కదా. ఎంత అదృష్టం అంటే కుటుంబం మొత్తం వెళ్ళొచ్చు.
ఇటువంటి పథకాలు మన పిల్లల కోసం ఉంటున్నాయన్నమాట. అంటే ఎలా ఆలోచించాలి దీని గురించి? ఇలా మాట్లాడితే ఎంత తప్పో తెలుసా? ఇది రికార్డు చేయొద్దు, దయచేసి ఇవ్వద్దు. ఇలా మాట్లాడితే ఎంత తప్పో అసలు అర్థం చేసుకోవటం లేదు. కత్తులు పట్టుకొని వస్తున్నారన్నమాట. పిల్లలకి స్కూల్ భూమి గుండ్రంగా ఉందంటే వచ్చి లాక్కుపోయారు అయ్యప్ప భక్తులు వచ్చి. ఎంత భయంకరంగా ఉందంటే, నేను స్కూల్ టీచర్గా పనిచేశాను. మా స్కూల్ టీచర్ల నవంబరు మాసంలో పిల్లలందరూ బ్లాక్ డ్రెస్సులు వేసుకొచ్చేవారు, నల్ల డ్రెస్సులు, అయ్యప్ప పంచలు అవి కట్టుకొస్తారు కదా. ఓకే, నేను ఆహార్యాన్ని విమర్శించడం లేదు. భవానీలు ఉంటారు, ఆ తర్వాత డిసెంబర్ నెలలో మళ్ళీ భవానీలు, వాళ్ళంతా కాషాయ రంగులో వస్తారు. ఈ అయ్యప్పల్ని వాళ్ళు ఏమి నిద్రమొత్తుగా ఉండేవి. ఎందుకంటే పాప రాత్రంతా భజన కదా, తెల్లవారు స్కూల్కి నిద్రపోతూ వచ్చేవారు. మనం క్లాస్లో రిజిస్టర్ తీసి పిలుస్తాం, అప్పారావు, సుబ్బారావు, ఆదిలక్ష్మిని పిలుస్తాం అనుకో, జై మాతాజీ, జై అయ్యప్ప, ఇవి. ఓకే ఓకే మేడం, ప్రజెంట్ మేడం అని చెప్పాలి కదా. జై అయ్యప్ప, జై మాతాజీ, స్వామియే శరణం, ఇవి చెప్తారు. అదే అటెండెన్స్ పలకడం అనమాట. అంటే ఆ తర్వాత మనం బోర్డు మీద నెంబర్ వేసి, సూర్యుడు ఒక గ్రహము అన్ని గ్రహాల్లాగానే మనిషి చాలా సాధించాడు, ఇవన్నీ ఎలా చెప్తాం పాఠాలు? సైన్స్ పాఠం ఎలా చెప్పాలి నేను? అటువంటి పిల్లలకి సైన్స్ పాఠం తలకెక్కుతుందా? అసలు వానలు ఎండలు దేవుడు కురిపిస్తున్నాడు అని నమ్మే పిల్లలకి సైన్స్ ఎప్పటికి అర్థమవుతుంది? ఎవరు చెప్తున్నారు? తమ్ముడు ఎలా పుట్టాడో అని అడిగిన కూతురికి తల్లి ఏం చెప్తుంది? దేవుడు పట్టుకొచ్చి ఇచ్చాడు, పొట్టలో పెట్టాడని చెప్తుంది కదా. ఇది పెద్దయ్యాక కూడా చాలామందికి తెలియదు. పిల్లలు ఎలా పుడతారు అనేది తెలియని ఆడపిల్లలు ఉన్నారు. నేను ఎంత అజ్ఞానంగా ఉంటే అంత పతివ్రతని, ఎంత అజ్ఞానంగా ఉంటే అంత గొప్ప ఇల్లాలని అవుతాను. ఏమాత్రం నాకు సెక్స్ ఇష్యూస్ తెలిసినా, పిల్లలు ఎలా పుడతారో తెలిసినా, దాంపత్య జీవితం గురించి తెలిసినా మొత్తం నా క్యారెక్టరు పతనమైపోతుంది అనమాట. అటువంటి భావజాలంతో మనం పెంచుతున్నాం. అంటే అది కూడా ఒక హక్కు అని, మన శరీరానికి సంబంధించి, మనసుకు సంబంధించి, వికాసానికి సంబంధించిన హక్కుల్లో అది కూడా ఒక హక్కు అనేది తెలియని వాళ్ళు తెలియకుండా చేయడంలో చాలా సక్సెస్ అవుతుంది మన సమాజం. మనకి ఏమీ తెలియకుండా అలా పెంచడంలో సక్సెస్ అవుతుంది. కాబట్టి నన్ను తిట్టినా, కొట్టినా, ముద్దు పెట్టినా పిల్లల్ని పుట్టించడానికే చేస్తున్నాడు నా మొగుడని నేను అనుకుంటాను అనమాట. అలాగే మదర్హుడ్ అసలు టాపిక్లోకి ఇప్పటికి వచ్చాను. మదర్హుడ్ గురించి అనేక కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి. అబ్బా అద్భుతం, మీరు ఆదిశక్తి, పరాశక్తి, మీరు అసలు ఈ సృష్టికర్త మీరు అని అంటారు కదా. ఏముండదు అక్కడ, అంత గొప్ప ఏం ఉండదు. మీకు మాకు తేడా ఏంటంటే, ఒక సంచి మాకు ఉంటుంది, ఒక సంచి మీకు ఉండదు, అంతే. అస్సలు తేడా ఉండదు. ఆ సంచి ఓకే, సంచి కారణంగా పిల్లలు పుడతారు అనుకుందాం. సంచి కారణంగానే మీరందరూ పుట్టారు, మొత్తం ప్రపంచం అంతా పుట్టింది. మనుషులు, శ్రామికులు పుట్టారు. అలాగే కళలు, సారస్వతము, మొత్తం సాహిత్యము అంతా కూడా మనుషుల వల్లే కదా క్రియేట్ అయింది. ఇలా మేము సంతోషిస్తూ ఉన్న దశలో ఇంకా కొన్ని కథలు వస్తాయి. అసలు సంచిలోంచి పుట్టిన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. సంచిలోంచి పుట్టిన వాళ్ళు కాదు, పుట్టిన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. చూడండి, మేరీమాత గర్భం, అయోనిజలు, అయ్యప్పలు, ఆంజనేయుడు చూడండి చెమటతో పిల్లలు పుట్టించాడు. ఇవన్నీ. అలాగే దశరథుడు పాయసంతో పిల్లలు పుట్టారట, కుండలో కూరితే పిల్లలు పుట్టారట. అది కుండలో కూరితే, అది అప్పటి నుంచి ఉంది, మా దేశంలో అప్పటి నుంచి ఉంది అని చెప్పడానికి ఇవన్నీ వాడుకుంటారు వీళ్ళు, కుండల్లోంచి. నాకు ఒక్క విషయం అర్థం కాదండి, చిన్నప్పుడు మీకు ఒక గిన్నెడు పాయసం ఇస్తే 3 పిల్లలకి సమానంగా పంచడం రాదా అండి? రాదా? నాకు వచ్చు మరి. నాకు 3 పిల్లలకి నేను సమానంగా పంచగలను. దశరథ మహారాజుకు రాలేదు. మూడో ఆవిడకి కొంచెం ఎక్కువ ఇచ్చాట, ఆవిడకి ఇద్దరు పుట్టారట పాపం. మరి 3 భార్యలకి సమానంగా పాయసం ఇవ్వలేని వాడు పరిపాలన ఎలా చేశాడండి పాపం? ప్రజల్ని ఎలా సమానంగా చూడగలిగాడు? ఇవన్నీ నాకు చాలా చిన్నప్పుడు వచ్చిన ప్రశ్నలు. అడిగితే తంతారని ఊరుకున్నాను. ఇప్పుడు మీ దగ్గర, మీ హ్యూమనిస్ట్ గ్రూప్లో నేను చాలా ధైర్యంగా బయట పెడుతున్నాను. ఓకే, సరే సంచి ఉందనుకుందాం. ఆ సంచిలో అందులోంచి పుట్టిన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. సరే, ఆ సంచి ఉన్న నేను సంచి లేని పిల్లల్ని కనాలి అంటే మగ పిల్లల్ని మాత్రమే కనాలి. సంచి ఉన్న నేను సంచి లేని పిల్లల కంటేనే నేను మంచి మదర్ అవుతానన్నమాట. లేకపోతే అంత గొప్ప మదర్ ఏం కాదు, నాకు అంత వాల్యూస్ లేవు. నాకు అందరూ ఆడపిల్లలు పుడితే నా మొగుడు ఇంకో సంచి వెనకాల వెళ్ళిపోతాడు కదా.
సంచులే కదా మనం, ఉత్త సంచులే. కాబట్టి ఎన్ని సంచులు మార్చుకుంటూ వెళ్ళాలి. నిజంగా టెక్నికల్గా ఆలోచిస్తే, కాసేపు పాతివ్రత్యం అవన్నీ పక్కన పెడితే, భర్తల వల్ల పిల్లలు పుట్టకపోతే ఇంకో భర్తను చేసుకోవడం పద్ధతి, కానీ ఇంకో భార్యను చేసుకోవడం మనకి పద్ధతి అయింది. అదొక విచిత్రం కదా. ఈ విచిత్రాలన్నీ మన సమాజంలో జరుగుతున్నాయి, మన చరిత్రలో జరుగుతున్నాయి, మన ఇతిహాసాల్లో ఆల్రెడీ జరిగిపోయాయి. మనం చాలా భక్తిగా పట్టుచీర కట్టుకుని అవన్నీ చదువుకుంటూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ వినడానికే చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ గర్భసంచి దాని గురించిన గమ్మత్తులు అన్నీ వినడానికి ఎలాగే ఉంటుంది. మరి సంచి ఉన్న నాకే అసలు ఏ హక్కులు లేవంటే, ఈ సంచిలోంచి పుట్టిన పిల్లలకు అసలు ఏం హక్కులు ఉంటాయి? అసలు హక్కులు లేవు కదా. ఆడపిల్లకి సంచిలో ఆహ్వానం లేదు కదా. మగపిల్లాడు పుట్టేదాకా ఎన్ని సంచీల పిల్లల్ని గుమరించినా, ఎన్ని సంచీల ఆడపిల్లల్ని గుమరించినా కూడా ఆ తల్లికి విముక్తి లేదు కదా. పున్నామ నరకానికి పూచి పడాల్సింది తల్లే కదా. మనకి పుత్రకామేష్టులు ఉన్నాయి, పుత్రికా కామేష్టి ఎక్కడ విన్నారా మీరు? అప్పుడు దశరథుడి దగ్గర నుంచి ఇప్పుడు కేసీఆర్ దాకా పుత్రికా కామేష్టులు ఎవరు చేయలేదు కదా, ఎవరు చేయలా. అదేంటో మరి పుత్రికలు వద్దుట. నాకు అర్థం కాదండి, పాత కథల్లో 100 మంది కౌరవులు ఉన్న చోట కూడా ఆడపిల్లలు అంత తక్కువ. అందరికీ ఒక్కళ్ళు ఉన్నట్టున్నారు, ఒకళ్ళు దుశ్శల ఏదో ఒక ఆవిడ ఉన్నారు, ఒకరు అందరికన్నా పెద్ద ఇది. ఆవిడ అసలు చరిత్రలోకి రాలేదు. ఈ 100 మంది పేర్లైనా చెప్పగలరు కానీ ఆవిడ ఒక్క పేరు ఎవరు చెప్పలేరు. అంటే అంత అప్రధానమైన జెండర్, అంత అప్రధానమైన జీవితాలు ఆడపిల్లలు గడుపుతున్నారు. ఇప్పుడు మేడం ఆడపిల్లలు కూడా చాలా చెప్పారు డొమెస్టిక్ వైలెన్స్ గురించి. అసలు ఆడపిల్లలకి కడుపులోనే ఆహ్వానం లేదు, ఇంట్లో అంతకంటే ఆహ్వానం లేదు. మన మగపిల్లలనేమో మన కులానికి, మన మతానికి, మన డాబాకి వారసులుగా కంటున్నాం. ఆడపిల్లలనేమో అర్జెంటుగా వదిలించేసుకుని ఇంకో ఇంటికి ఇచ్చేసాను. అసలు 8 ఏళ్లకే ఇచ్చేయాలి కదా. ఇంకా అంతకంటే చిన్నప్పుడు కూడా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. మన అమ్మమ్మలు, మన తాతమ్మలు వాళ్ళందరూ డొమెస్టిక్ వైలెన్స్ బాధితులే. వాళ్ళందరూ చైల్డ్ మ్యారేజెస్ చేసుకున్న సఫరర్సే. వాళ్ళందరూ 16 ఏళ్లకే పిల్లని కన్నాను, 14 ఏళ్లకే పిల్లల్ని కన్నానని మీ అమ్మమ్మలే వాళ్ళని అడగండి చెప్తారు. ఎలా కనుంటారు? ఎంత హింస ఎక్కడో లేదు, మన కుటుంబంలోనే ఉంది, ఓన్ ఫ్యామిలీలో ఉంది. మా మదర్ కూడా డొమెస్టిక్ వైలెన్స్ బాధితురాలి. మా నాన్న మమ్మల్ని అందరినీ చాలా ప్రేమగా చూసేవాడు. మా అమ్మని ఎప్పుడు గౌరవంగా చూడాల, ఎందుకో తెలియదు. చాలామందిని చూశాను నేను చుట్టుపక్కల. భార్యని పేరు పెట్టి పిలవని భర్తలు ఉన్నారు. ఏమే వసేవని తప్ప ఆవిడకి ఒక పేరు ఉంది కదా, పేరు పెట్టి పిలిచే భర్త. నేను నా భర్తను పేరు పెట్టి పిలిస్తే చాలామంది విమర్శించేవారు. అదేంటి వాడికి పేరు పెట్టిందే పిలవడానికి కదా, ఏమని పిలుస్తామండి? ఏమండి అంటే పక్కింటి ఆయన పలుకుతాడు, వెనకింటి ఆయన పలుకుతాడు కదా. అరే ఎలా పిలుస్తానని నేను లాజికల్గా వాదించి ఎట్టగొట్ట ఒప్పించాను కదా. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి హాస్యాస్పదమైన సంఘటనల్ని మనం సహజంగా భావిస్తూ మనం బతుకుతున్నామా అని చెప్పి కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత పిల్లలు వల్నరబుల్గా ఉన్న చిల్డ్రన్కి అసలు చదువులు లేక బాధపడుతుంటే, అక్షరజ్ఞానం లేక బాధపడుతుంటే, అన్నం లేక బాధపడుతుంటే, అసలు మరుగు లేక ఒక చోటు లేక, నిద్రపోవడానికి చోటు లేక, స్ట్రీట్ చిల్డ్రన్ చూడండి, ఎక్కడ పడుకున్నా పోలీసులు వచ్చి తరిమి కొడుతూ ఉంటారు. ఎక్కడ పడుకుంటారు? ఎలా తింటారు? అసలు వాళ్ళకి రక్షణ ఏది? మన స్ట్రీట్ చిల్డ్రన్కి రక్షణ లేదు, ఇంట్లో ఉన్న విమెన్కి, 60 ఏళ్ల విమెన్కి కూడా రక్షణ లేదు. బయటికి 9 ఏళ్లకు వెళ్ళి 9ంటికి రాత్రి అయిందంటే భయం వేసేస్తుంది. రాత్రి నాది కాదు, పగల మాత్రమే నాది కాదు, పగల మాత్రమే నేను సంచరించగలను. ఈ రాత్రులు నావి కాదు, రాత్రులు మీవి నావి కాదు, రాత్రి నేను ఎక్కడికి వెళ్ళలేను. అంటే అటువంటి పరిస్థితుల్లో కానీ నైట్ డ్యూటీస్ ఉంటాయి నాకు. ఒక జర్నలిస్ట్గా నైట్ డ్యూటీస్ ఉంటాయి నాకు. కేర్ సెంటర్స్లో వీటిలో పని చేస్తూ ఉంటాం, మనం కాల్ సెంటర్స్లో వాటిలో పని చేస్తూ ఉంటాం. అంటే మీరు మాకు ఉద్యోగాలు ఇస్తారు కానీ రక్షణ ఇవ్వరు. మీరు మా మాటలు వింటారు, మమ్మల్ని సోదరీమణులారా అంటారు, కానీ అసలు ఆ భావనే ఎక్కడా ఉండదు కదా. ఇటువంటి సమాజంలో మనం హక్కుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం అన్నమాట. ఇంకా టీనేజ్ పిల్లల సమస్యలు, నేను ఎలా ఉండాలి అనేది. టీనేజ్ పిల్లలు, నేను హాస్టల్ SC/ST హాస్టల్కి వెళ్ళినప్పుడు కేర్లో నేను పనిచేశాను. అక్కడ అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలకి సరిగ్గా ఇస్తున్నారా లేదా, అలాగే స్కూల్ చిల్డ్రన్కి గవర్నమెంట్ చిన్న ఫండ్ ఇస్తుంది. అదేంటంటే ఒక సబ్బు, ఒక టూత్పేస్టు, ఒక టవల్ కొనుక్కోవడానికి నెలకి సరిపడా ఒక ఇస్తుంది. అక్కడ అమ్మాయిలందరూ ఏం చేసేవారంటే ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కునేవారు డబ్బులు పెట్టి. అంటే ఒక సబ్బు కన్నా, ఒక అరటిపండు కన్నా, ఒక టవల్ కన్నా నేను తెల్లగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఇటువంటి ఫెటిషన్లో పడిపోయారు. నల్లగా ఉన్న పిల్లలు కలిసి ఆడుకుంటున్నప్పుడు ఆ కాంట్రడిక్షన్ మీరు చూడాలి. నల్లగా ఉన్న పిల్లల పట్ల ఇవాళకి కూడా వివక్ష ఉంది, కన్న తల్లికి కూడా వివక్ష ఉంది.
కన్న తల్లికి కూడా తెల్లగా ఉన్న అమ్మాయి మీద ఉన్న ప్రేమ నల్లగా ఉన్న అమ్మాయి మీద ఉండటం లేదు. అంటే ఆ వివక్షని మనం ఎలా చూడాలి, ఏ విషయాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలి? మన దేశంలో కూడా వచ్చేసింది కలర్ కాంబినేషన్ తాలూకు పిచ్చి. ఇవన్నీ కూడా మనం ఇంకా టీనేజ్ 0 సైజ్. నాకు వెండి తెర మీద నాయకులా నేను ఉండాలి, మెలికలు తిరిగిపోతూ డ్యాన్సులు చేయడానికి, స్టెప్పులు వేయడానికి వెండి తెర మీద నాయకులా నేను 0 సైజులో ఉండాలి. దానికోసం నా ఫ్రెండ్ చెప్పింది, టీచర్ తను, పిల్లలు అన్నాలు తినడం మానేశారండి. టీనేజ్ పిల్లలు తిండి సరిగ్గా తినడం మానేశారు. ఆకలేసి ఒకవేళ గబగబా తిన్నా కూడా అట్లా నోట్లో వేలు పెట్టి వాంతి చేసుకుంటారట. అంటే అది కడుపులోకి వెళ్ళిపోతే లావైపోతానేమో అని. దాన్ని ఏదో అంటారు బులీమినియా అంటారు. అలా వాంతి చేసేసుకుంటున్నారట. అంటే ఎంత భయంకరం చూసుకోండి. అంటే నా శరీరం నాది కాదు, నా ఆకలి నాది కాదు, నా చర్మం నాది కాదు, అవన్నీ నువ్వు డిజైన్ చేస్తున్నావు. ఎక్కడో వెండి తెర మీద ఉన్న వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. వెండి తెర మీద ఉన్న మనుషులు తీర్చిదిద్దింది ఎవరు? మనకి తెలుసు. వెండి తెర మీద ఉన్న అమ్మాయిల్ని హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి వాళ్ళ శరీరంలో కొన్ని భాగాలు మాత్రమే ఎదిగేలా చేయడం అనేది మనకి తెలుసు. మన కళ్ళ ముందున్న రాశి అనే పేరు విన్నాను నేను. అమ్మాయి, ఇంకా కొంతమంది హీరోయిన్స్ కూడా ఉన్నారు. అంటే ఎన్ని రకాల హింసలు వాళ్ళ శరీరం మీద. ఒకప్పుడు కొంచెం పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకుని వెళ్ళిపోతే నా పని అయిపోయేది. ఇవాళ నా బుగ్గల మీద ఒక బ్రాండు, నా కళ్ళ మీద ఒక బ్రాండు, నా పెదాల మీద ఒక బ్రాండు, అనేక మల్టీనేషనల్ కంపెనీలు నా మొహం మీద ఉన్నాయి. ఇన్ని కంపెనీలు నా ఒక్క మొహం వల్ల బతుకుతున్నాయి. అంటే ఒక ఆడపిల్లకి ఎంత స్ట్రగులు. నేను అందంగా కనిపించాలి, నేను బాగా చదువుకోవాలి, నేను మంచి పతివ్రతను కావాలి, ఇటువంటి సమాజంలో, ఇటువంటి కీచక సమాజంలో నేను పతివ్రతలాగా బతకాలనే ఒక పెద్ద రూల్. ఇన్ని బర్డెన్స్ మనందరికీ ఉన్నాయన్నమాట. తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లలు నేరస్తులు అవుతున్నారు, వలసపోతున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి చదువు లేకపోయినా, ఆటపాటలు లేకపోయినా, ఆదరణ లేకపోయినా ఒక సెల్ ఫోన్ ఒకటి చేతికొచ్చింది. ఆ సెల్ ఫోన్లో ఇవాల్టి రోజున తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీనాలి చేసుకునే తల్లిదండ్రులు ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోయి కూలీనాలికి పొద్దున్న వెళ్ళిపోయి రాత్రికి వస్తే పిల్లవాడి చేతిలో ఉన్న సెల్ ఫోన్కి ఇవాళ 100కి 10 బూతు సినిమాలు వస్తున్నాయి. 10 బూతు సినిమా రీల్స్ ఇస్తారనమాట. 100కి 10 అవి రోజంతా చూస్తాడు. వాడికి స్కిల్స్ లేవు, చదువు లేదు, వాడిని పోరా అంటారు, వాడికి గౌరవం లేదు. ఎక్కడుంటాడు వాడు? ఉంటే గణేష్ ఈ ఆటపాటల్లో ఉంటాడు, లేకపోతే ఈ సినిమాలు చూస్తుంటాడు. మరి వాడు ఎలాగా? కేవలం థియరీ మాత్రమే చూస్తే ఎలాగా? ప్రాక్టికల్స్ కూడా కావాలి కదా. ఈ చూసిన వీడియోస్ తాలూకు ప్రాక్టికల్స్ ఎవరితో చేస్తారు? పక్కింటమ్మాయి, వెనకింటమ్మాయి, ఇంటికి ఎవరు వస్తే. ఈ రకంగా నా కొడుకే పక్కింటి అమ్మాయి నేరం చేస్తాడు, పక్కింటి వాడు వచ్చి నా కూతురుతో నేరం చేస్తాడు. అంటే నా ఇద్దరు బిడ్డలు ఒకళ్ళు సఫరరు, ఒకళ్ళు విక్టిము, ఒకళ్ళు నేరస్తుడు అయిపోతున్నారు. ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం. మళ్ళీ మనందరివి చాలా భద్రత గల కుటుంబాలు, మనమందరం బాగా చదువుకున్న వాళ్ళం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మన పిల్లలే ఇలా ఉంటే ఇంకా అసంఘటిత రంగాల్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళ హక్కులు ఎవరు కాపాడుతారు? వాళ్ళకి అసలు హక్కులు ఉన్నాయని ఎవరు చెప్తారు? ఒక టీవీ డిబేట్లో ఒక ఆయన చెప్పాడు, ఏంటండి పిల్లలకి హక్కులు ఏంటి అని. అదేంటి పిల్లలకి హక్కులు ఎందుకు ఉండవు? పిల్లలకి హక్కులు ఏంటని డిబేట్ నేను బాబు గారితో కూడా మాట్లాడాను. అప్పుడు ఇదేంటండి ఈయన ఇలా అంటున్నాడు, ఆయన మీకు తగిలాడా నాకు కూడా తగిలాడని చెప్పారు. అలా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలకి మనం అన్నీ ఇస్తాం, పెరుగుతాయి మొక్కల్లాగా. మొక్కలు ఉంటాయి కదా, నీళ్లు పోస్తాం, పెరుగుతాయి. పిల్లలు కూడా అంతే అనుకుంటారు. పిల్లలకి హక్కులు ఉన్నాయంత. మీరు విదేశాల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు అక్కడ, వాడు పొద్దున వాళ్ళ అమ్మ అన్నం తినలేదనో దేనికో కొంచెం కసిరిందనుకోండి, సాయంత్రం లోపు వాడికి సారీ చెప్పాల్సిందే. చెప్పకపోతే మాట్లాడే పనే లేదు అసలు. సారీ చెప్పాల్సిందే. తల్లిదండ్రులైనా పిల్లల్ని ఒక మాట అన్నా, ఒక దెబ్బ అన్నా, దట్ ఈజ్ వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలుసు. పిల్లలకి చాలా చిన్నప్పుడు ఇచ్చేది ఏంటంటే వాళ్ళ పోలీసు నెంబర్ రిపోర్ట్ చేయడం. ఇంట్లో ఎవరన్నా కొట్టినా తిట్టినా రిపోర్ట్ చేసే నెంబర్ పిల్లలకి ఇస్తారు. మనకి పెద్దవాళ్ళకి అన్నా కూడా తెలియదు, ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా తెలియదు మనకి. అంటే హక్కుల తాలూకు పరిజ్ఞానం అనేది మన మౌలిక చైతన్యం మీద, ప్రజల చైతన్యం మీద, మన రాజ్యాంగ విధానం మీద, మన మీద పనిచేసే మతమో లేకపోతే ఇతర శక్తుల మీద ఆధారపడి ఉంటుందని చెప్పి అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వనాథ్కి ధన్యవాదాలు చెబుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఏమైనా? చాలా బుక్స్. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి?
సరే, ఎవరు అడగకపోతే నేనే అడుగుతాను. డేటా లాంటివి అడగండి, ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేదు. ఓకే. రీసెంట్గా అంటే నిన్న మొన్న అహ్మదాబాద్ కోర్టు ఏం చేసిందంటే 18 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రమే అది దాటిన తర్వాత మెరిటల్ రేప్ కింద కన్సిడర్ చేయలేము, 18 లోపులో ఉంటే మెరిటల్ రేప్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. యాక్చువల్గా 18 ఏళ్ళు ముందు పెళ్లి చేసుకోవడం అనేది తప్పు చట్టం. దాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా అన్యాయం. మ్యారిటల్ రేపు 60 ఏళ్ల వాళ్ళ మీద చేసినా తప్పే, అది నన్ను అడిగితే. అంటే ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా తప్పే, దానికి ఏజ్ రెస్ట్రిక్షన్ పెట్టడం అనేది చాలా తప్పు. కాబట్టి అది అంత సబబుగా లేదని నేను అనుకుంటున్నాను. Could you please name your books, please? యా, Telugu movie. తెచ్చాను ఇలా ఆసక్తి ఎవరిని చూపిస్తారు. ఇది మొత్తం ఎక్కువ ఫాసిజం మీదే ఉంటుంది. చూడండి వ్యాసాలు. నేమ్ చదువుతాను నేను. నేమ్ మృదంగం. మృదంగం పేరు మృదంగం అంటే సౌండ్. Making noises. మృదంగం అదే The connection with the topic. connection with the topic is we have to make sounds, not silence. We just break the silence అనే ఉద్దేశంతో మృదంగం అని పెట్టాం. మృదంగం అన్నిటికన్నా సౌండబుల్ ఇన్స్ట్రుమెంట్ కదా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. మీరు నా ఫేస్బుక్ ఫాలో అవ్వచ్చు, నిర్మలా కొండేపూడి అనే పేరుతోనే ఉంటుంది. మీకు ఇచ్చాను బుక్. We'll purchase. Online ఉంటుందా ఇది? అమ్మా తీసుకోండి, పర్వాలేదు. మీకు ఇవ్వండి. Extraordinary, ma'am. I really liked very much. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ నిర్మలా గారు. అండ్ నౌ ఐ ఇన్వైట్ డాక్టర్ శ్రీకాంత్ గారు 15 minutes అంటే లంచ్ బిఫోర్ కొంత 15 minutes మాట్లాడవలసింది కోరుతున్నాం. హలో, యా, నా మానాన్ని నేను ఏదో వచ్చి వింటుంటే సరే. ఈరోజు 10/12/2023 10ని 12ని కలిపితే 22, 2 కలిపితే 4, సరి సంఖ్య. వినపడుతుందండి? సో అది సరి సంఖ్య. మీరందరూ సరిగ్గా ఆలోచించేవాళ్ళు కాబట్టే సరి సంఖ్య రోజున ఇక్కడికి వచ్చారు. తర్వాత ఉన్న 20, 23 మీరు చాలా జాగ్రత్తగా డాబా మీద నుంచి చూడాలి. అది బేసి సంఖ్య, కానీ దానిని మధ్యలో 0, అది 0లాగా చూడరాదు. అది పూర్ణం. పూర్ణ మీద మీరు చదువుకోవాలన్నమాట. దానికి చాలా చిన్నప్పటి నుంచి గొంతు దాకా మునిగి పొద్దున్నే 4:30కి లేచి తూర్పు వైపు మునిగి చాలాసేపు మీరు తపస్సు చేస్తే ఆ పూర్ణం దాని వైశిష్ట్యం మీకు అర్థమవుతుంది. లేకపోతే చాలా కష్టం. అధమ జన్మ. అందరూ ఆల్రెడీ పాపులు కదా, ఆల్రెడీ పాపులు ఇంకా ఎక్కువ పాపం చేసిన వాళ్ళు అవుతారు. సో మీరు ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకెలా? ఇంక ఆప్షన్ లేదు. సంతాప సభ ఇది యాక్చువల్గా. ఇలా ఆలోచించి, అంటే ఒక మనిషికి కట్ చేసి ఏనుగు తలపెట్టడం లాంటి ఆలోచనలు. మేడం అన్నట్టు సంచి లేకుండా పుట్టిన వాళ్ళకి, అంటే పాశ్చాత్యంలో వై క్రోమోజోమ్ ఎలా వచ్చిందబ్బా అనే ఆలోచన 4వ తరగతి చదువుకున్న నాకు అర్థమైంది.
ఇది ఒక అడవిలో ఒక వింత ఆకు తింటే తప్ప ఇలాంటి ఆలోచనలు రావు. అది కూడా మోతాదుకు మించి తిన్న తర్వాత మాత్రమే ఒక మత్తు ఒక దాంట్లోకి వెళ్తే అప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నేను అనలేదు సుమా, మీరే అన్నారు. సో ఇప్పుడు దాన్ని తర్వాత కంటిన్యూ చేశారు చూసారా, నా వర్షను అనుకుంటా. నాకైతే జాలేస్తుంది అవన్నీ చూసి. దాన్ని ఈరోజు మనం చదువుకొని ఒళ్ళు జలధరించింది నాకు కూడా ఒకప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు గుండు కొట్టించుకొని లేకపోతే మోకాళ్ళ మీద మెట్లెక్కినోడ్నే. కానీ పాను బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ తెలియటం తర్వాత ఓ ఇంతేనా, దీనికా ఇంత హడావిడి చేసింది అని అర్థమైంది. కానీ అలా అంత సింపుల్గా ఉంటే ఎవరికి నచ్చదు. సో అందుకని దాన్ని నేను ఇంకా కాంప్లికేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా నేను కూడా రకరకాలుగా కొత్త దేవుళ్ళని సృష్టించుకుందామని అనుకుంటున్నాను. కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం అనుకుంటున్నాం. ఎలా సృష్టించాలో మనకు తెలుసు. సో కానీ చాలా మిస్ఇంటర్ప్రిటేషన్స్ అనేవి బేసిక్గా రావటానికి ఏం ఆలోచించాలి అనేది తెలియకపోవటమే, ప్లస్ ఎలా ఆలోచించాలో తెలియకపోవటమే మేజర్ రీజన్ అని నా అబ్జర్వేషన్. అదేదో సినిమాలో శ్రీలక్ష్మి తన తవికలను తీసుకొని ఎడిటర్ అయిన పొట్టి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తుంది. మెత్తని గుండ్రాయి అని చెప్తుంది. సో రాయటం అది పాసిబుల్. మెత్తని గుండ్రాయి అనేది నిజంగా లేదు, కానీ నేను రాయగలను. నేను రాశాను కాబట్టి అది ఉండదు, కానీ నేను రాయగలను. నేను ఏదైనా రాయగలను. ఆ లెక్కన రౌండ్ స్క్వేర్ అని నేను రాశాను అనుకోండి, అది ఇంపాసిబుల్ అన్నమాట. దట్స్ ఇంపాసిబుల్. కానీ నౌ దట్ ఐ హ్యావ్ రిటన్ ఇట్, యూ కెనాట్ మేక్ ఏ షేప్ అవుట్ ఆఫ్ ఇట్. అది నీకు షేప్ లేదు అనే దాన్ని అర్థం చేసుకోకుండా ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి, ఇది నీకు తెలియాలి అంటే మోక్షం రావాలని, దీని అంతరార్థం నీకు అర్థం కావట్లేదని, దీనికి కింద ఉన్న సంయుక్తాక్షరాలను చిన్నప్పుడు చదువుకోలేదని, ఇట్లాంటివి చెప్పి కన్ఫ్యూజ్ చేసేసరికి 23 క్రోమోజోమ్స్ కదిలిపోయినాయి. సో అప్పుడప్పుడు నాకు మా హాస్టల్లో మా సార్ ఉండేవాడు. చాలా రోజుల తర్వాత ఎంబీబీఎస్ సీట్ ఇచ్చినాక కలిసాను ఆయన్ని. ఆయన ఎంఏ లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. మాకు అవుటింగ్ ఉన్న రోజు వచ్చి తలుపు కొట్టి ఆర్ యూ వాక్మెన్ అనేవాడు. అంటే మీ దగ్గర వాక్మెన్ ఉందా అని. కవి హృదయం అని మనం అర్థం చేసుకోవాలి. నో సార్ ఐఎమ్ నాట్ వాక్మెన్ అనేవాడు. ఓకే అని వెళ్ళిపోయేవాడు. ఆయన ఇంగ్లీష్ అది ఎప్పుడూ లేండి. సో ఆయన ఒకరోజు కలిశాడు భోజనాల దగ్గర. సార్ ఎలా ఉన్నారు, బాగున్నారని. బాగున్నాను. ఏంటి సార్ పెళ్ళయింది, అప్పట్లో సంబంధాలు చూస్తున్నారు కదా మీకంటే. యా చూస్తున్నారు, నాకు పెళ్ళయింది, ఒక ప్లస్ ఒక మైనస్ నాకు అన్నాడు. నాకు అర్థం కాల. అంటే ఏంటి సార్ అన్న. కొడుకు కూతురు పుట్టారు అన్నాడు. ఓ ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్ప్రెషన్, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చాడు. థ్యాంక్స్. అంతవరకైనా తన మ్యాథ్స్ గురించి ఆలోచించాడని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఇంగ్లీష్ని వదిలి మ్యాథ్స్కి వచ్చారు. సరే. సో న్యూమరాలజీ మీద ఆబ్వియస్గా వాళ్ళకి చాలా ఇది ఉంటుంది. న్యూమరాలజీ వాళ్ళకి మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్స్ తెలియవు. ఇఫ్ యూ అబ్జర్వ్ 0.5 ఎప్పుడు మాట్లాడరు, 0.3లు 0.2లు మాట్లాడరు వాళ్ళు. అందుకు ఎంతసేపటికి సరి సంఖ్య బేస్ సంఖ్య దగ్గర వాళ్ళు ఆగిపోతారు. సో ఈ బేసిక్ అంటే ఒక పదము, దాని అర్థము, దాని భావము అనేదాన్ని అవగతం చేసుకోవటానికి భాష.
భావం తెలిపే ఆతృతతో తొలి ధ్వని పలికెనులే భాషగా, ఎక్కడో ఒక పాట. అంటే ఏం మాట్లాడాలి ఎలా అనేది తపన తెలియటానికి భాషని ఒక ఇదిగా వాడుకోగలం. అలా వాడుకోవటానికి పుట్టిన భాషలో రకరకాల తప్పుదోవలు పట్టొచ్చు. ఆ భాషని దాని అంతరార్థాన్ని తెలుసుకోవటం మొదలుపెట్టిన తర్వాతనే మన దారి తెన్ను తీరుగా ఉంటుంది, మన ఆలోచన విధానం సరిగ్గా ఉంటుంది. అంటే నెక్స్ట్ దానికి ముందు దానికి లింక్ ఉంటుంది. లింకులు లేకుండా ఫిక్షన్లోకి వెళ్ళిపోతా ఉంటే ఇగో ఇలానే ఉంటుంది. కానీ ఒక మంచి ఏం జరిగిందంటే ఇలాంటి ఊహల వల్ల, ఇలాంటి ఆకుల వల్ల ఐ షుడ్ థ్యాంక్ దట్ లీఫ్. గొప్ప సాహిత్యం పుట్టింది, మంచి సంగీతం పుట్టింది. అందుకు మనం యాక్చువల్గా దేవుళ్ళకి అంటే ఆ స్టేజ్, ఆ తన్మయత్వం మనుషులు కలిగించలేరు, ఇంపాసిబుల్. సో తనలాంటి ఇంకొక 4 చేతులున్న 8 తలలున్న వాళ్ళే కలిగించగలరు. సో వాళ్ళని చూసి వీళ్ళల్లో కొత్త క్రోమోజోమ్ ఒకటి వస్తుంది. దాని నుంచి ఒక కొత్త లిస్టు, ఒక కొత్త గ్రామర్ చాలా వస్తాయి. దాన్ని స్వరపరచడం జరుగుతుంది, అది అద్భుతంగా పాడుకోవడం జరుగుతుంది. ఆట విడుపు అంటే పర్పస్ ఆఫ్ లైఫ్. ఆఫ్టర్ ఆల్ దిస్ స్టడీ ఐఎమ్ ఏ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. అంటే ఒకళ్ళ తీసి ఒక ఆర్గాన్ తీసి ఇంకొక ఆర్గాన్లో పెట్టడం ఆ పనులు అవి చేస్తుంటాను నేను. సో చాలాసార్లు నాకు అనిపిస్తుంటుంది పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? రీసెంట్లీ ఐ హ్యావ్ డిస్కవర్డ్ దట్ దెర్ ఈజ్ నో పర్పస్. నిజం, దెర్ ఈజ్ నో పర్పస్. మీరు క్రియేట్ చేసుకున్నదే పర్పస్, అంతకు మించి ఏం లేదు. మీరు ఏదనుకుంటే అది ఇప్పుడున్న టైం, అంటే మీరు ఏదనుకుంటే అది చేయగలిగే టైం. అర్జెంటుగా భర్త చనిపోతే ఇమ్మీడియట్గా ఇక్కడ దాకా తీసుకెళ్తాను రామ్మ అని చెప్పి తీసుకెళ్ళిపోయి పండుకోబెట్టేశారు. ఒకప్పుడు కట్టెల మీద తగలబెట్టేశారు. ఆ రోజుల నుంచి పోయి ఈరోజు మీరు ఏదనుకుంటే అది చదవగలరు. అబ్బాయిలే కాదు, అమ్మాయిలే కాదు, ఎవరైనా ఏదనుకుంటే అది చదవగలరు, ఏది అనుకుంటే అది చేయగలరు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు చదవగలరు. యూ హ్యావ్ ఎవ్రీ పాసిబుల్ థింగ్ ఇన్ ఇంటర్నెట్ విత్ ఫ్రీ, ప్రాపర్ కోచింగ్స్తో ఉన్నాయి. ఎక్కడికి అనుకుంటే అక్కడికి వెళ్ళగలరు. ఇంత ఫ్రీడమ్ నాకు తెలిసి భూమి పుట్టినాక ఇంతవరకు ఎప్పుడు రాలా. సో మోస్ట్ ఫ్రీడమ్ ఉన్న ఎన్విరాన్మెంట్లో రైట్ నౌ రిలేటివ్గా మనం ఉన్నాం. సరే, మనోభావాలు, ఈ మట్టి కాకరకాయలు తర్వాత, ప్రస్తుతానికి రిలేటివ్గా మనం చాలా ఫ్రీడమ్ ఉన్న సొసైటీ టైంలో ఉన్నాం. దీన్ని అప్రిషియేట్ చేయగలిగితే చాలు. ఇంతకన్నా హీనంగా దిగజార్చకుండా దీన్ని నెక్స్ట్ ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలి అనేది చేస్తూ మన ప్రయత్నం చేస్తే ఐ థింక్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ప్రస్తుతానికి. కొత్తది కనిపెట్టి మనం చేయటానికి కుదరదు, ఎందుకంటే అందరూ అన్ని కనిపెట్టారు చాలా వరకు. సో ఇంకా పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. వచ్చేవాళ్ళు కొత్త దేవుళ్ళు పుడుతూనే ఉంటారు, పాత దేవుళ్ళు పోతూనే ఉంటారు. సో సాక్షిభూతంగా వాటిని చూసి ఇంకా ఎంతసేపటికి మనం అది లేదు ఇది లేదు అని వాళ్ళని తిట్టుకోవడం వేస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే నౌ దట్ వీఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్. ఇంగువ మీద గుడ్డ ఎన్ని రోజులు ఆ వాసన. సో ఆ క్లాత్ని ఉతికేద్దాం, ఉతికేసి కొత్తగా మళ్ళీ కొత్త ఆలోచనలు, కొత్త తరం ఉంది నరిష్ చేయడానికి, చెరిష్ చేయడానికి, కొత్త పుస్తకాలు, కొత్త భావజాలం. మళ్ళీ ఏ పుస్తకాలు పట్టుకున్నా ఏం చదువుకున్నా ఎంతసేపటికి థియరీ ఆఫ్ డిస్క్రిప్షన్స్, అంటే చదివినది రాసినది దాని భావం ఏంటి, దాన్ని ఎంతసేపు మనం ఎలా అర్థం చేసుకోవాలి,
తర్వాత ఏంటి, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మెడిసిన్ అయినా సరే, ఇంజనీరింగ్ అయినా సరే, ఫైనాన్స్ అయినా సరే, జర్నలిజం అయినా సరే. మేడం ఎక్స్ట్రాడినరీగా మాట్లాడారు. I was there at the fag end of your presentation. That was very good, by the way. So మనందరం ఒక జ్ఞాన బల్బు వెలిగిన వాళ్ళంగా మనం ఏం చేయాలి, సొసైటీకి మనం ఏం చేయాలి? మనం వెళ్ళి కూర్చొని బాగా భక్తితో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి పని కట్టుకొని మారుస్తామని కూర్చుంటే కుదరదు, అది అవ్వదు కూడా. సో మనది మనం ప్రాక్టీస్ చేస్తూ ఎవరి మానిన వాళ్ళు పోతూ ఉంటే, ఏదైనా డీవియేట్ అవుతుంటే తప్ప మనం మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి కెలుక్కోకూడదు. నెక్స్ట్ తరం, అప్పుడే ఫామ్ అవుతున్న తరాన్ని మాత్రం వాళ్ళకి కొంత లాజిక్ అవి ఏమన్నా ఇవ్వగలిగితే ఇస్తే ఒకరోజు విల్ బి చెరిష్డ్, వి విల్ డై ఆబ్వియస్లీ ఫర్ షూర్. తర్వాత తరం మనల్ని ఎలా గుర్తుపెట్టుకుంటుంది? ఏం గుర్తుపెట్టుకోదు, అవసరం లేదు కూడా. చాలా ఉన్నాయి, చాలా పోయినాయి. ఇదేం వైరాగ్యం కాదండి, నిజం. ఇటు తీసి అటు మార్చిన వాడిగా చెప్తున్నా, ఏముండదు లోపల. ఇంటెలిజెంట్ డిజైన్ లేదు. ఐ మస్ట్ సే యూజ్ ద వర్డ్ బొంగు లేదు. ఎందుకంటే ఇవల్యూషన్లో భాగంగా బాడీ నిర్మాణం జరిగింది. ఇప్పుడు మందు ఉంది, ఆల్కహాల్ ఉంది. ఆల్కహాల్ తాగితే లివర్ పాడవుద్ది. వాళ్ళు నా దగ్గరకు వస్తారు, మార్చుకునేంతగా పాడైందని చెప్తాం. ఎవరో ఇస్తారు, మార్చుతాం, అయిపోద్ది. కొంతమందికి పాడవట్లేదు కదా అనేది వాళ్ళ డౌట్, జెన్యున్ డౌట్. ఆశావాదులు కాదండి, ఒక లిమిట్ ఉంది అని ప్రాపర్గా టెస్ట్ చేసి, మగాళ్ళు అయితే 90 ml ఉపయోగపడుద్దండోయ్. 90 ml 5 days a week ఫర్ 7 years తాగితే ఏం కాదు. ఆ పైన దాటితే మాత్రం రిస్క్లో ఉంది లివర్. ఆడవాళ్ళు అయితే 25 ml. ఇది సైన్స్, 25 ml of alcohol 5 days a week for 5 years. Their liver is at risk. ఇది ఎలా కనిపెట్టారు అసలు? ఇది ఆల్కహాల్, దాని ఎంజైమ్, దాని మెటబాలిజం ఎలా కనిపెట్టారు? నేను కూర్చొని తపస్సు చేస్తే తెలియలా, నా పుస్తకాల్లో లేవు. మీకు తెలుసు కదా, ఘనాపాటీలు ఏం చేస్తారో, పుస్తకం తీసి ఆయం దేవా ఆయతనవాన్ భవతి, ఇది గమకం. ఇది వేదంలో మొట్టమొదటి వాక్యం. ఇది చదివేటప్పుడు అర్థం తెలీదు, అక్షరం తెలీదు, ఏమి తెలీదు. ఆయం దేవ అనగానే ఏమిట్రా, అలా కాదు, ఆయం దేవ్ అని ఆ హెచ్చు తగ్గులు ఉండాలి. ఓహో అని పిల్లగాడు అలా చదువుతాడు. అంటే ఎలా చదువుతాడు, వల్లి వేస్తాడంటే, ఇప్పుడు ఏబిసిడి ఉందనుకోండి, ఏ ఏ ఏ ఏ బి 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 సి 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 డి 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 డి, ఇలా ఒక 2 ఏళ్ళు చదువుతాడు. ఏబిసిడి డిసిబిఏ ఏబిసి బిసిడి, ముందు వెనక కింద పైన తిప్పి తిప్పి చదివేసరికి వాడికి నోటికి వచ్చేస్తుంది. ఈ గ్యాప్లో ఏమవుద్ది, 18 ఏళ్ళు వస్తాయి వాడికి. చేపలు ఈదుతాయి అని కూడా తెలియదు వాడికి, పక్షులు ఎగురుతాయి తెలీదు, గరుడ పక్షి గరుడదేవుడు ఎదుగుతున్నాడు అనుకుంటాడు వాడు. సో దాంతో ఏమవుద్ది, వాళ్ళ పేరు కూడా చాలామంది ఈ చదువుకున్న ఇలా అన్ని రకాలుగా ఎప్పుడు నిద్రలో లేపినా చెప్పగలగటం అనే వాళ్ళనే ఘనాపాటి అని ఒక బిరుదిస్తారు. హౌ నాన్ సెన్స్ ఈజ్ ఇట్? వాడు ఇంకేదో చదవగలడు ఆ టైంలో,
ఇంకేదో చేయగలడు, సొసైటీ నేచర్ గురించి ఇంకొంచెం బెటర్ అండర్స్టాండింగ్ తెలుసుకోగలడు. ఇలా తెలుసుకోవటం వల్ల ఇంకేదో కొత్తది ఒకటి కనిపెట్టగలడు. సరే, ఈ కనిపెట్టిన అన్నీ పోన్ వాట్ హ్యాపెన్స్ అట్ ది ఎండ్ ఈజ్ అనదర్ థింగ్. బట్ దెన్ హీ కెన్ కంట్రిబ్యూట్ సంథింగ్ టు ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద హ్యూమన్ కైండ్. బట్ దెన్ దట్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. అలా అవ్వకుండా వాళ్ళు అక్కడే కూర్చొని దాన్నే చదివి, గుంటూరు నుంచి గురజాడ వెళ్ళాలంటే బస్సు కనపడుతుంటుంది, గురజాడ అని చదవటం రాదు, జంజం వేసుకొని ఉంటాడు, 20-30 ఏళ్ళు వచ్చి ఉంటాయి, వేద పఠనాలు చేయగలడు, కానీ చదవలేడు. శ్రవణం కదా అది. శ్రవణంలో అంత టైం వేస్ట్ చేశారు కాబట్టి లేఖనంలో పోయింది. అందుకని ఏమవుతుంది, వాళ్ళు హరుకులు రాయలేరు. మిరియాలు సంయుక్తాక్షరం లేని అక్షరం కూడా రాయలేరు. మిరియాలు అనే పదం రాయలేరు చాలామంది. ఈ మధ్య ఒక 8 ఏళ్ల పాపకి అపెండిక్స్ చేసాం. ఏదో వస్తే కడుపు నొప్పి వస్తే అపెండిక్స్ చేసాం. ఎనస్థీషియా ఇస్తూ కాళ్ళకి మేము కాటరీ అని ఒక బ్లీడింగ్ అవ్వకుండా ఒక పాయింట్ వాడతాం కాబట్టి మెటల్స్ ఏమీ ఉండకూడదు ఆపరేషన్ చేస్తున్నప్పుడు. కాళ్ళకి మెట్లు ఉన్నాయి 8 ఏళ్ళ పాపకి. సో ఇదేంటి ఇది మెట్టెలు ఉన్నాయి, పెళ్ళై ఉండదులే, ఎప్పుడో నేను ఈ మధ్య అయితే చూడాల, చదవటమే కానీ చిన్న చైల్డ్ మ్యారేజెస్ అనేవి చూడాల, అది ప్రజెంట్గా ప్రత్యక్షంగా చూడాల. కానీ అమ్మాయికి మెట్లు ఉన్నాయి. మెట్లు ఉండేసరికి తీసి ఆపరేషన్ అయిపోయినాక వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ నాన్న అడిగాం, ఏంటండి మెట్లు ఉన్నాయంటే ఏం మాట్లాడు, ఇది యూజువల్గా పెళ్ళైన వాళ్ళకే చూస్తాం కదండి అని సరదాగా అన్నాం. అవునండి పెళ్ళయింది అన్నాడు. ఎన్ని ఏళ్ళు అయిందండి? 2 ఏళ్ళు అయిందండి అన్నాడు. సో అదేంటండి అది తప్పు కదా అంటే నాకు కూడా అంతే అయిందండి అన్నాడు. ఆయనకి 40 ఏళ్ళు ఉన్నాయి. సో వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఏజ్ ఓల్డ్గా ఎప్పటి నుంచో జరుగుతున్న ఇది కాబట్టి, అంటే మనిషి ఇండివిజువల్, అంటే ఒక మనిషిగా ఒక ఇండివిజువల్ ఎంటిటీగా ఒక హక్కులు ఉంటాయి అనే ఒక స్పృహ లేనప్పుడు మిగతా అన్నీ కష్టం అన్నమాట. సో ఫండమెంటల్ అనేది అంటే స్పృహ మనకు ఉంటే పాపం పుణ్యం ఉంది, స్వర్గం నరకం ఉంది. కానీ ఇప్పుడు రోజువారీ మనకు కలిగే ఒక గిల్ట్ అనేది ఒకటి చాలా ఈజీగా కలుగుతుంది మనకి. అంటే చిన్నపిల్లలు ఎవరైనా కింద పడితే మనం లేపలేని పరిస్థితుల్లో ఉంటే మనకు గిల్ట్ కలుగుతుంది. కానీ గిల్ట్కి ప్రత్యక్షంగా తెలుగులో పదం లేదు. ఎందుకంటే అలాంటి ఫీలింగ్ ఒకటి ఉందని మన వాళ్ళకి అప్రిషియేట్ చేయాల. గిల్ట్ని గిల్ట్ అనే అనాలి, అపరాధ భావము అనాలి తప్ప. అది 2 పదాలు కదా, అపరాధము భావము. అపరాధం అంటే మళ్ళీ ఒక పెద్ద తప్పు, చిన్న మోతాదులో జరిగే తప్పు కదా గిల్ట్ అంటే. సపోజ్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, చాలా అర్జెంటుగా ఫాస్ట్గా వెళ్ళాలి, సిగ్నల్ దగ్గర ఆగారు, సడన్గా అటు నుంచి ఒక 3 ఏళ్ళో 4 ఏళ్ళోడో వస్తున్నాడు, మీరు సడన్గా తిప్పారు, వాడు దడుచుకొని కింద పడ్డాడు. కానీ వాడికి ఏం అవ్వలా, చిన్నగా లేచి ఏడుస్తున్నాడు, చుట్టుపక్కల ఒక 2 వచ్చారు, మీరు వెళ్ళిపోయారు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి, ఫ్లైట్ మిస్ అవుతుంది కాబట్టి. కానీ మీరు వెళ్ళిపోయి కారు ఎక్కినాక లేదా ఫ్లైట్ ఎక్కినాక మీరు ఆలోచిస్తారు, అరే నేను లేపలేదు, వాడు ఎలా ఉన్నాడో బాగున్నాడా లేదా. అప్పుడు మీలో కలిగే చిన్న ఆ భావమే గిల్ట్. ఆ పర్టికులర్ ఫీలింగ్కి దెర్ ఈజ్ నో వర్డ్ ఇన్ తెలుగు. ఎందుకు లేదు? మనం ఏ భావం కనిపెట్టినా మనకి ఇన్ని పదాలు ఉన్నాయే. నా తరమా భవసాగర మీదను నళిన దళేక్షణ రామ, ఏ తీరుగా నన్ను దయచూచదవో. నళిన దళేక్షణ రామ అంటే నెమలి కన్ను రంగు ఉన్న రాముడా, ఓ దేవుడా అని అర్థం. అంటే అంత డిస్క్రిప్షన్ని, అంత ఆర్టిస్టిక్ పిక్చర్ని ఒక పదంలో ఇమడటం తెలిసిన మనకి గిల్ట్ అనే పదానికి ఒక పదం కనిపెట్టాలని ఎందుకు అనిపించలేదంటే గిల్ట్ అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలనే సెన్సే లేదు. ఎంతసేపటికి పాపం పుణ్యం స్వర్గం నరకం. ఇప్పుడు ఈ టైప్లో ఆలోచించడం అనేది తప్పు కాబట్టే కొత్త పందా పుట్టింది.
కానీ ఎప్పటి నుంచో ఇలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సంతతే మనం, ఆ భావజాలాన్ని సంతతి. సో ఇప్పుడు ఆ ఆకులేంటో మనకు తెలిసిపోయినాయి కాబట్టి అటు జోలికి మనం వెళ్లకుండా మన మానాలను మనం ఒక కొత్త విశేషాలు కనుక్కోగలము అనే ఒక బేసిక్ అండర్స్టాండింగ్, కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్త పదాలు, కొత్త డిక్షనరీ, నాకు తెలిసి ఒక హ్యూమనిస్ట్గా, ఒక నాస్తికలుగా, లేకపోతే నిరీశ్వరవాదులుగా, లేకపోతే మానవతావాదులుగా సపరేట్గా ఒక డిక్షనరీ రాయాలి మేడం మీరు. ఒక కొత్త అంటే పదకోశం అలాంటిది లేదు, ఇట్స్ ల్యాకింగ్. అలాంటి దాంతో కొత్త లిటరేచర్ లాంటిది ఒకటి వస్తే ఇంకా అయిపోయింది, ఇంకా దేర్ ఈజ్ నో పాయింట్. ఇప్పుడు లేకపోతే ఇక ఆత్మ అనే పదమే వెళ్ళిపోద్ది కదా అప్పుడు. అది కాకుండా దాని బదులు ఇంకో కొత్త ఫీలింగ్స్. సో ప్రతిరోజు మాకు అనిపించాయి అక్కడ కనపడుతుంటాయి పదాలుగా. సో దాంతో నర్చర్ అవుద్ది. అప్పుడు ఇంత భావం, ఇంత ఎక్స్ప్రెషన్ చేయాల్సిన పని ఉండదు. సో ఐ థింక్ అందుకని భాషలు, రకరకాల భాషలు, ఆ భాషల్లో ఉన్న ఔచిత్యం తెలుసుకోగలిగితే ఆలోచన వికసిస్తుందని, అలా మనం ఇంకొంతగా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని నమ్ముతూ ఇంత టైం ఇచ్చినందుకు, ఏది పడితే అది మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. విశ్వనాథ్ జయంతి గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. నా పేరు శ్రీకాంత్ అండి. ఎందుకంటే ఇలాంటి పరిచయాలు నాకు లేవండి. అంటే హీ ఫీల్ సో క్లోజ్ బట్ ఐ హ్యావ్ నెవర్ మెట్ హిమ్. I met of course 2 to 3 times, but there is no proper interaction. I don't know what he actually does, where he lives, I don't know anything. బహుశా నా గురించి కూడా ఆయనకు తెలిసి ఉండదు. గ్రహాలను కరెక్ట్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. నేనున్నానండి మేడం. నా పేరు 996333. Actually, we should have a separate political party also. When you were talking about the dictionary, I said we should have our own humanist party and we should start with 06633 madam. 06633. Imagine humanist seats from everywhere. Yes, ma'am. Thank you. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక స్పీకర్ ఉన్నారు. ఈ లంచ్ సెషన్ కన్నా ముందు 15 minutes కోసం కవితా పులి గారు. షీఈ్ ఆల్సో రైటర్ అండ్ యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్. ఈరోజు కవిత గారి ఆరోగ్యం అంతగా సహకరించట్లేదు. సో తక్కువ క్వశ్చన్స్ అడిగి ఎక్కువ ఇబ్బంది పెట్టదు. అందరికీ జై భీమ్. నాకు సహకరించినంత వరకు మాట్లాడతాను. యాక్చువల్గా ఈ గ్రూప్ నాకు చాలా కొత్త, మిమ్మల్ని అందరినీ కలవడం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు. చాలా స్పీకర్స్ని మిస్ అయ్యాను, ముఖ్యంగా నిర్మలా మేడంని. చివరి నిమిషంలో వచ్చాను. ఆయన సో మేడంకి కొనసాగింపుగా నేను మాట్లాడబోతున్నా నేను అనుకుంటున్నాను. పెద్దగా ప్రిపేర్ అయింది ఏమీ లేదు. నేను ఇక్కడ నా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నా గురించి అని అంటే వ్యక్తిగా కాదు, నేను నా అస్తిత్వం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అంటే ఈరోజు టాపిక్ కూడా తెలియదు నాకు యాక్చువల్గా. ఆన్ బిహాఫ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే మనం
ప్రతిసారి హక్కుల గురించి మాట్లాడతాము. సో మనకి ఒక హక్కుల పత్రం అనుకుంటే మనకి రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుకుంటే, సో నేను దాన్ని కొంచెం నా అస్తిత్వ కోణంలో మాట్లాడాలనుకుంటున్నాను. మనకి తెలుసు మనకున్న ప్రాథమిక హక్కులు ఏంటి అని. ఆ హక్కులు నా అస్తిత్వం అని అంటున్నాను కాబట్టి నా అస్తిత్వం ఏంటంటే ఒక దళిత మహిళని. దళిత మహిళ అస్తిత్వ కోణంలో హక్కుల్ని చూస్తే నిజంగా దళిత మహిళా హక్కులు పరిరక్షించబడుతున్నాయా అనేది ఒక ప్రశ్న వేసుకుంటే అసలు ఉన్న హక్కులేంటి? సమానత్వపు హక్కు అంటే సమాజం ఒక ఇంటర్సెక్షనల్ గ్రూప్ అనుకుంటే అందరికీ తెలుసు కదా, ఇంటర్సెక్షన్స్ అంటే సమాజమే ఒక ఇంటర్సెక్షనాలిటీ. ఆ వివిధ వర్గాల మధ్య సమానత్వం ఉంది అని అనుకుంటున్నామా? సమానత్వం ఉందా? మనం మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు మహిళలందరూ సమానమేనా అనుకుంటున్నారా? మహిళలందరూ సమానమే అని ఎందుకు అనుకోవట్లేదు? మహిళలంటే మహిళలే కదా, సమానం కాదా? చెప్పండి. అంటే ఏమనుకుంటున్నాం మనం? మహిళలందరూ సమానమేనా? వివిధ వర్గాల మహిళలందరూ సమానమేనా? ఓకే, సరే, మహిళలందరూ సమానం అనుకున్నప్పుడు ఒక బ్రాహ్మణ వర్గంలో, అంటే నేను ఇక్కడ కులాలని స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాను, దయచేసి ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఒక అగ్రవర్ణంలో విద్యాధికురాలై క్లాస్ పరంగా ఒక మంచి హోదాలో ఉన్న ఒక స్త్రీ, ఆ ఇంట్లో పనిచేసే ఒక వర్కర్, ఇద్దరు సమానం అవుతారా? ఇద్దరు మహిళలే కదా. జెండర్ అనేది ఇద్దరికి ఒకటే. మరి మహిళలందరూ సమానం అనుకున్నప్పుడు ఆ ఇద్దరు ఒకటేనా? ఆ ఇద్దరు కలిసి ఎక్కడైనా సమానంగా గుర్తించబడతారా? గౌరవించబడతారా? గుర్తించబడతారా? గుర్తించబడరు అనుకుంటున్నప్పుడు ఇద్దరు సమానం ఎలా అవుతారా? జెండర్ ఒకటే, అక్కడ ఉన్న వేరియేషన్ ఏంటి? స్టేటస్. అంటే ఏ రకమైన స్టేటస్ వేరుగా ఉంటుంది? ఫినాన్షియల్ స్టేటస్ అంత ప్రభావవంతమైందా? మరి ఇంకేం? వాళ్ళిద్దరి మధ్య అత్యంత వేరుగా చూపబడే ఇంకో ఫ్యాక్టర్ ఏంటి? ఆబ్వియస్లీ కులం కదా. ఎందుకు కులం ఎందుకంత పర్టికులర్ ఫ్యాక్టర్ అవుతుంది? ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని మన సమాజం కలిగి ఉంది, అదే కులం. ఆ కులం అనాదిగా సృష్టించబడ్డప్పటి నుంచి నేటి వరకు కూడా ఇప్పుడున్న మనం ఆధునిక ఈ తరంలో కూడా ఒక ప్రత్యేకమైన వేరుబాటిని రకరకాల వ్యక్తుల మధ్య ఆల్రెడీ తయారు చేసి చూపబడుతుంది. కాబట్టి ఎవరికి సమానం కాదు అని పుట్టుకతోనే వేరు చేయబడి చూపిస్తుంది. ఆర్థిక అసమానత అనేది అది పుట్టిన తర్వాత మనల్ని మనం మార్చుకోగలిగే అంశం. కానీ మనకి మనం మార్చుకోలేకుండా మన భవిష్యత్తుని నిర్ణయించేది కులం. ఆ కులం ఒక ప్రధానమైన అడ్డుగోడగా వ్యక్తుల మధ్య ఒక అంతరాన్ని, అంటే ఒక తుడిచిపెట్టని అంతరాన్ని, ఒక వేరు చేయని అంతరాన్ని, ఒక మార్పు చెందించని అంతరాన్ని ఏర్పరచబడి ఉంచింది. అది ప్రధానంగా వ్యక్తుల్ని వేరు చేసి చూస్తుంది. కాబట్టి ఎవరు సమానం కాదు. అదేవిధంగా మహిళలందరూ కూడా సమానం కాదు. ఆ సమానం కాదు అనే అంశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరూ గుర్తించగలగాలి. ఆ గుర్తించగలిగే ఆ వ్యత్యాసమే ఈరోజు నన్ను నా అస్తిత్వం గురించి మాట్లాడడానికి ప్రోత్సహిస్తుంది. ఈరోజే కాదు, ఆ అంతరం తుడిచిపెట్టబడేంత వరకు కూడా నేను, నాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళందరూ మాట్లాడాల్సిన అవసరాన్ని చెప్తుంది. అదే హక్కుల యొక్క ఆవశ్యకతను కూడా చెప్తుంది.
సమానత్వం అనేది ఇంతవరకు అంటే మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినాయి, మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ 75 ఏళ్లలో ఎన్నో మార్పులకు సమాజం గురయ్యింది, కానీ ఈ అసమానత్వాన్ని మాత్రం రూపుమాపి సమాజం ఒక అడుగు ముందుకు వేయలేకపోతుంది. అది ఒక ప్రధానమైన అడ్డంకి. మరి సమానత్వం ఏ ఏ విషయాల్లో సమానత్వం లేదు ఐడియా ఉందా? అంటే అనుకుంటున్నాం కదా సమానత్వం లేదు అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. ఏ ఏ విషయాల్లో సమానత్వం లేదు? రెస్పెక్ట్లో లేదు. రెస్పెక్ట్ ఎట్లా వస్తుంది సమాజానికి? అంటే ఒక వ్యక్తికి సమాజంలో రెస్పెక్ట్ ఎట్లా వస్తుంది? సారీ, వర్క్. సరే, సమాన పనికి సమాన వేతనం అనేది కూడా ఒక రకమైన ఒక హక్కు, రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు. మరి సమాజంలో ఉండే వ్యక్తులు అంటే నేను వ్యక్తులు అని ఎందుకు అంటున్నా అంటే మనకి ఇంకా నేను కుల చరిత్రలోకి అంటే కుల వ్యవస్థ పుట్టుకలోకి నేను వెళ్ళట్లేదు. మీ అందరికీ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉందని నేను అనుకుంటున్నాను. అంటే సమాజంలో నేను ఇందాక చెప్పినట్టు ఇంటర్సెక్షన్స్ మధ్య ఒక పవర్ రిలేషన్ ఉంటుంది, ఒక పవర్ పాలిటిక్స్ ఉంటాయి. ఆ పవర్ పాలిటిక్స్ పవర్ రిలేషన్స్ని నిర్ణయిస్తాయి అనేది ఒక బేసిక్ నాలెడ్జ్. మళ్ళీ ఆ పవర్ రిలేషన్స్ ఏంటి, ఆ పవర్ రిలేషన్స్ మధ్య ఉండే పవర్ పాలిటిక్స్ ఏంటి అనేది అదొక పొలిటికల్ డిస్కోర్స్ అది. సో దాని జోలికి వెళ్ళాను. అంటే ఈ బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఉంటుందని నేను అనుకుంటున్నాను, అందరికీ ఉందని అని అనుకుంటున్నాను. కాబట్టి వర్క్ వల్ల మనిషికి గౌరవం వస్తుంది అనుకుంటే సమాజంలో సమాన పనికి సమాన వేతనం అనేది రాజ్యాంగం మనకి హామీ పడిన ఒక హక్కు. మరి సమాన పనికి సమాన వేతనం లభిస్తుందా? సమాజంలో ఉండే నాలాంటి అంటే వివిధ వర్గాల మధ్య సమానమైన వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఉందా? ఉందనుకుంటున్నారా? ఈక్వల్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఉందా? అందరూ అన్ని రకాల పనులు చేయగలుగుతున్నారా? సమాజంలో చేస్తున్నారా? కొన్ని వృత్తులు మాత్రమే కొంతమందికి ఎందుకు రిజర్వ్ చేయబడి ఉన్నాయి? ఇది ఒక ఐడియా ఉందా? కొన్ని వృత్తులు మాత్రం కొంతమందికి రిజర్వ్ చేయబడి ఉన్నాయి అనేది ఒక అవగాహన అయితే ఉంది కదా. ఏంటి ఆ వృత్తులు? పౌరోహిత్యం. కులాన్ని బట్టి వాళ్ళు ఆ వృత్తుల్ని శాసించుకున్నారు. ఎవరు శాసించారు? అవి ఎవరు శాసించుకున్నారు? శాసించుకున్నారా? శాసించారా? శాసించుకున్నారు. వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకున్నారు, మా ఈ కులం వాళ్ళే ఈ వృత్తులు చేయాలి, ఈ కులం వాళ్ళు ఈ వృత్తులే చేయాలని అందరూ శాసించుకున్నారా? కొందరు శాసించారా? అంటే సారీ, అంటే నేను ఎందుకు రిపీటెడ్గా అడుగుతున్నా అంటే మీ దగ్గర ఒక కాంట్రడిక్టరీ ఆన్సర్ వచ్చింది కాబట్టి. అంటే కొంతమంది తమకు తాము శాసించుకున్నారు, కొంతమంది తమకు తాము శాసించుకోవడమే కాకుండా శాసించారు కొందరిని. ఇది కరెక్ట్ ఆన్సర్ అంటే నా ప్రకారం. పౌరోహిత్యం అని ఉన్నారు. పౌరోహిత్యం కాకుండా ఇంకేం పనులు రిజర్వ్ చేయబడ్డాయి? స్కావెంజింగ్. ఇవి రెండు విభిన్నమైనవి. పౌరోహిత్యము, స్కావెంజింగ్ రెండు. పౌరోహిత్యము ఎవరు అంటే ఇందాక సార్ చెప్పారు శాసించబడ్డాయి అని, శాసించారు అని. పౌరోహిత్యం అనేది ఒక ఉన్నతమైన వృత్తిగా, స్కావెంజింగ్ అనేది ఒక హీనమైన వృత్తిగా సమాజంలో ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం ఉండడమే కాదు, అది నిజం కూడా. అది ఆయా వర్గాలకు మాత్రమే ఇది నువ్వు ఈ పని చేయాలి, ఇది నేను ఈ పని చేయాలని మాత్రం శాసించబడ్డది. మరి ఎందుకు పౌరోహిత్యం ఏ వర్గం చేస్తుంది, స్కావెంజింగ్ ఏ వర్గం చేస్తుంది? దేనికి ఎంత ఉన్నతమైన స్థానం ఉంది, దేనికి ఎంత గౌరవం ఉంది? పౌరోహిత్యానికి గౌరవం ఉంది, స్కావెంజింగ్కి గౌరవం లేదు. ఎందుకు మరి? ఆ రెండు పనుల మధ్య ఉండే వ్యత్యాసం ఏంటి? అంటే నా పాయింట్ అర్థమవుతుంది కదా. అంటే చాలామంది బ్లాంక్ ఫేసెస్తో ఉన్నారు. అంటే అర్థమవుతుంది కదా. అంటే ఒకటి గౌరవించబడితే ఇంకొకటి అవమానించబడుతుంది. అది ఒకరికి వీళ్ళు సమాజంలో విలువనిస్తే ఒకరికి హీనమైన
చిన్న చూపునిస్తుంది. ఇక్కడ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం అసమానత్వం అనేది ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే ఫ్యాక్టర్. ఇది ఒకరిపై ఇంకొకరు రుద్దిన అంటే ఒకరు తమంతాము ఉత్కృష్టులుగా, ఉన్నతమైన వ్యక్తులుగా, ఉన్నతమైన వర్గంగా ఎలివేట్ చేసుకోబడితే, ఇంకొకటి మనిషినే, ఇద్దరు మనుషులే, ఇద్దరు సమానమైన ప్రాణం కలిగిన వాళ్ళే, కానీ ఒకరిని ఉన్నతులుగా ఒకరిని నీచమైన వ్యక్తులుగా చూపించబడే ఒక విభజన అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విభజన స్కావెంజింగ్ వృత్తి చేసేవాళ్ళు ఇది మాకు కావాలి అని కోరుకోవట్లేదు. కోరుకుంటున్నారా? పౌరోహిత్యం చేసేవాళ్ళు మాత్రం మేము వదులుకోము. ఒకవేళ వదులుకున్నప్పటికీ దానివల్ల వచ్చే ఆ ప్రివిలేజ్ని వదులుకునే పరిస్థితుల్లో లేకపోగా కింద ఉండే వాళ్ళందరి మీద ఒక రకమైన పెత్తందారి లేదా ఒక డామినెంట్ బిహేవియర్తో ఉండడం అనేది సమాజంలో తరతరాలుగా చూస్తూ ఉన్నాము. ఇది ఎవరు కాదనలేని ఫ్యాక్టర్. సో ఇక్కడ సమానమైన పని, సమానమైన వేతనం అనేది కనిపిస్తుందా? ఇక్కడ ఆ హక్కు ఫుల్ఫిల్ అవుతుందా? సో అవుతుందా? అవ్వట్లేదు. సో ఈ హక్కు కూడా మనుషులందరికీ సమానంగా ఉందా? నేను మాట్లాడుతుంది మన దేశం అంటే మనం ఎక్కడ మాట్లాడు వేరే కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో కాస్ట్ లేదు కదా, ఇట్లాంటి వ్యత్యాసం లేదు. ఇది మెయిన్గా చెప్తున్నా, ఇది దేనివల్ల, ఇది దేంతో రిజర్వ్ చేయబడింది? ఈ పనుల మధ్య వ్యత్యాసము దేని మీద ఆధారపడి ఉంది? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీదనా? దేని మీద ఆధారపడి ఉంది? కులం అనే దాని మీద ఆధారపడింది. నేను చెప్పేదాని వెనకాల ఉండే ఫస్టే చెప్పినాను అంటే ఒక కులాన్ని బేస్ చేసుకొని ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. సమానత్వం కానీ సమాన పనికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్నీ వచ్చి ఎక్కడ ఉంటాయి? ఈక్వాలిటీ దగ్గరే ఆగుతాయి. ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి? కులం అనే ఒక ప్రత్యేకమైన లక్షణం మీద ఆధారపడి ఉన్నాయి. దేశాల్లో కులంతో సంబంధం లేకుండా ఆ పనులు చేస్తున్నారు, గౌరవం కూడా ఉంది. ఇండియాలో మాత్రమే లేదు. వస్తాను, అక్కడికి కూడా వస్తాను. ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అంటే వర్క్ డిస్ట్రిబ్యూషన్ దగ్గరే ఆగినాము, మనం మళ్ళీ వద్దాం. సో ఇక్కడ కులం అనేది మళ్ళీ ఈ వ్యత్యాసం అనేది ఇంకొకరిపై రుద్దే ఒక ఫోర్స్, ఒక బలవంతమైన చర్య ఇది. ఒక వ్యక్తులు, బలమైన వ్యక్తులు బలహీనమైన వ్యక్తులని అంటే ఇంకొక వ్యక్తిని బలహీనపరుస్తూ, ఒక కారణం చేత బలహీనపరుస్తూ ఆ వ్యక్తి మీద అధికారాన్ని చెలాయించడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అది కులంతో వచ్చే ఒక నష్టం అనే చెప్పాలి. ఇంకొకటి దేంతో వస్తుంది? పనితో అనుకున్నాం ఇందాక. ఇంకా దేంతో వస్తుంది విలువ మనిషికి సమాజంలో? అంటే ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో సంబంధం లేదు కదా. ఏదైతే మీరు మాట్లాడుతున్నారో కులాలు అంటే నేననే కులము వర్క్ని నిర్ణయిస్తుంది. లేదు, వర్క్ నిర్ణయిస్తుంది. ఆ కులం ఆ వృత్తిలోంచి బయటకు వచ్చి వాడు ఉన్నత చదువులు చదివినా కులాన్ని తుడిచిపెట్టుకుపోతలేదు. ఇప్పుడు నాకు 4 పీజీలు ఉన్నాయండి. సో నా కులం పోతుందా? పోదు. మీకు సమానత్వం. ఇప్పుడు ఈ అగ్రవర్ణాలు, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, అయినా అగ్రవర్ణాలు మిమ్మల్ని సరసర కూర్చోబెట్టుకోలేదు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని. కవిత ఐఏఎస్ ఆఫీసర్ అంటారా? కవిత ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ అంటారా? నాకేం ట్యాగ్ వస్తుంది వెనకాల? ఈ హక్కు రాజ్యాంగం వరకే ఉంది తప్ప మనం పాటించడం లేదు. నేను ఒక కన్క్లూజన్కి వచ్చే ముందు నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తీసుకొని మీ వర్క్ అయిపోయింది. తర్వాత మీరు ఇందాక అన్నారు మీరు ఉన్నత చదువులు చదువుకొని మీ ఫెట్ని మార్చుకోవచ్చు అని. ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, అందరికీ విద్యా హక్కు సమానంగా అందుతుందా? నేను వెళ్ళి ఢిల్లీ ఐఐఎంలోనో లేదంటే ఐఐటీలోనో చదువుకోవాలంటే నేను పడే స్ట్రగుల్ ఎలా ఉంటుంది? నేను కాకుండా నాకంటే కాస్త
సామాజికంగా ఉన్నత వర్గంలో ఉండే వ్యక్తికి ఉండే ప్రివిలేజ్ ఎలా ఉంటుంది? నా చదువుకునే అవకాశం ఏది నిర్ణయిస్తుంది నా చదువుకునే అవకాశాన్ని? రాజ్యాంగం నిర్ణయిస్తుందా? ఇప్పుడు నేను ఒక పల్లెటూరులో పుట్టానండి. నేను పల్లెటూరు నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చి చదువుకోవాలి. నాకు ఉండే రిసోర్సెస్ ఏంటి? ఎలా వస్తాను నేను? ముందు ఎక్కడ చదువుకోవాలి నేను? అసలు చదువు అనేది నాకుందా? ఏం నిర్ణయిస్తుంది? నా చదువుకునే అవకాశాన్ని ఏది నిర్ణయిస్తుంది? నా సామాజిక హోదా నిర్ణయిస్తుంది. నా తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత నిర్ణయిస్తుంది. నా తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత దేని ఆధారంగా నిర్ణయించబడుతుంది? నా సామాజిక స్థితి, నా తల్లిదండ్రుల సామాజిక స్థితిని ఆధారపడి బేస్ చేసుకొని నిర్ణయించబడుతుంది. నా హ్యాబిటేషన్లో ఫస్ట్ స్కూల్ ఉండాలి. నా ఇంటికి నా హ్యాబిటేషన్లో ఉండే స్కూల్కి నాకు ఒక మొబిలిటీ ఉండాలి. నా స్కూల్లో నాకు సౌకర్యాలు ఉండాలి. నాకు ఒక టీచర్ ఉండాలి. నా టీచర్కి ఒక బ్లాక్ బోర్డ్ ఉండాలి. నా టీచర్కి ఒక బ్లాక్ బోర్డ్ మీద చదువు చెప్పడానికి కావాల్సిన రిసోర్సెస్ ఉండాలి. నా టీచర్కి సఫిషియెంట్ టీచింగ్ స్కిల్స్ ఉండాలి. అవన్నీ నాకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో చదవగలిగే అవకాశాలు నాకు దొరకగలగాలి. నాకు దొరుకుతున్నాయి. అవి దొరకాలంటే నేను దేని మీద ఆధారపడి ముందుకెళ్ళాలి? నేను గవర్నమెంట్ సెకండరీ. మనం గవర్నమెంట్ బ్లేమ్ ప్రతిసారి గవర్నమెంట్ని బ్లేమ్ చేయకూడదు. మనం సమాజంలో ఉండే వివిధ ఎలిమెంట్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్. ఫస్ట్ నా పేరెంట్స్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వాలంటే నాకు అక్కడ రిసోర్సెస్ ఉండాలి. నా రిసోర్సెస్ దేన్ని బేస్ చేసుకొని ఆ రిసోర్సెస్ నాకు దక్కుతాయి అనేది నా ప్రశ్న. ఫస్ట్ నా హ్యాబిటేషన్లోకి స్కూల్ రావాలంటే నన్ను ఒక మనిషిగా గుర్తించాలి. నా అవసరాన్ని అక్కడ ఉండే హ్యాబిటేషన్లో ఉండే అవసరాలని మనుషులుగా గుర్తించబడ్డప్పుడే వాళ్ళకి అవసరాలు ఉంటాయి, వాళ్ళకి హక్కులు ఉంటాయని గుర్తించబడతాయి. ఫస్ట్ నేను మనిషిగానే గుర్తించబడట్లేదు. నేను మనిషిగా గుర్తించబడకపోవడానికి కారణం నా సామాజిక హోదా. నా సామాజిక హోదాకి నాకు బడే అవసరం లేదని అక్కడ నా చుట్టూ ఉండే నాకంటే కాస్త మెరుగ్గా ఉండే సామాజిక హోదా కలిగిన వ్యక్తులు ఆ వ్యక్తులకే అవగాహన లేదు. అవగాహన లేనప్పుడు గవర్నమెంట్ ఆ వ్యక్తుల నుంచి గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. నేను ఒక ఓట్ బ్యాంక్గా మాత్రం మిగిలిపోతున్నప్పుడు, నా సామాజిక హోదా నేను ఓటు వేయడం వరకే మిగిలిపోతున్నప్పుడు నా అవసరాలను ఎవరు గుర్తిస్తున్నారు? నా అవసరాలను గుర్తించాలి, నా ఫెలో హ్యూమన్స్ గుర్తించాలి. నా ఫెలో హ్యూమన్స్కి నా పట్ల కనీస ఎంపతి లేదు, సహానుభూతి లేదు. నేను పుట్టిందే పక్కవాడికి సేవ చేయడానికి, నేను పుట్టిందే స్కావెంజింగ్ పని చేయడానికి, నేను పుట్టిందే ఒక స్త్రీగా ఒక మగవాడి అవసరాలు తీర్చడానికి. ఇందాక మాట చెప్పినట్టు నేను పుట్టిందే నాలో ఒక గర్భసంచి ఉంటుంది. ఆ గర్భసంచి పిల్లల్ని కానీ అది స్టేట్కి సర్వీస్ చేయడానికి ఇంకొక తరాన్ని సృష్టించాలి, అంతవరకే. కానీ అంతకు మించి నాకు కొన్ని మానవ హక్కులు ఉంటాయి. ఆ మానవ హక్కులు సమానత్వపు హక్కు, ఆస్తి హక్కు దాకా వెళ్ళాను. నాకుండే సమానత్వపు హక్కు, సమాన పనికి సమాన వేతనం హక్కు, చదువుకునే హక్కు, ఒక పౌష్టికాహారం తినే హక్కు, స్వచ్ఛమైన పరిసరాల్లో నివసించే హక్కు, శుభ్రమైన నీటిని తాగే హక్కు. ఈ హక్కులన్నీ మనిషిగా ముందు నాకు రావాలి. మనిషిగా నేను ఒక ఆరోగ్యవంతమైన సమాజంలో బ్రతకగలగాలి, ఆరోగ్యవంతమైన మనిషిగా బ్రతకగలగాలి. అప్పుడే నేను ఒక మనిషిగా నిలబడతాను. మనిషిగా నిలబడి ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కావలసిన వ్యక్తిగా నేను తయారు చేయబడతానని సమాజం ఫస్ట్ గుర్తించగలగాలి. ఆ గుర్తించకపోవడానికి కులం అనేది ఒక ప్రధాన అడ్డంకిగా నాకు సమాజానికి మధ్య నిలబడుతుంది, నాకు నా ఫెలో హ్యూమన్స్కి మధ్య నిలబడుతుంది. అది జరగనప్పుడు, ఆ లక్ష్యం నెరవేరినప్పుడు నాకు రాజ్యాంగం ఎన్ని హక్కులు ఇస్తేయింది, అవన్నీ పుస్తకాల్లో ఉంటాయి, అవన్నీ చట్టసభల్లో ఉంటాయి, అవన్నీ కోర్టుల్లో ఉంటాయి, అవన్నీ చదువుకోవడానికి పుస్తకాల్లో ఉంటాయి. అవునా కాదా? ఎవరి దగ్గర ఫైట్ చేయాలి నేను? హూ ఆర్ దెమ్? ఎంపీ, ఎమ్మెల్యే ఎవరు? వాళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళంతా
ఇప్పుడు The society attitude ఫస్ట్ క్వశ్చన్ మీరు వేసుకుని ఆన్సర్ మీరు చెప్తూ వెళ్ళిపోతే మాకు కన్క్లూజన్ వస్తుంది. మధ్యలో మాకు వచ్చిన డౌట్ నేను క్వశ్చన్ ఆన్సర్ మేము మీరు రేజ్ చేస్తే మీ థాట్ ఏంటో మాకు నా థాట్ కాదండి. నేను యాక్చువల్గా నేను ఇక్కడ నిలబడింది కరెక్ట్. క్వశ్చన్ మీరు వేసి మీరే ఆన్సర్ని రేజ్ చేసుకొని చెప్పండి. ఓకే, యాక్చువల్గా నేను ఒక టీచర్ని కాబట్టి నేను టీనేజర్స్తో మాట్లాడుతున్నట్టు మీతో మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుందేమో, కానీ ఇక్కడ నేను ఒక ఇంటలెక్చువల్ గ్రూప్తో మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నాను. బికాస్ నాకన్నా ఎక్కువ ఇంటలెక్చువాలిటీ మీలో ఉంది అనుకుంటున్నాను. కాబట్టి మీకు సమాజం పట్ల ఉన్న అవగాహన నుండి నేను ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ నేను ఇక్కడ నుంచి తీసుకొని దానికి తగ్గట్టు మాట్లాడాలని నేను అనుకున్నాను. ఉండదు, కానీ మీ నుండి కూడా ఒక కాంట్రడిక్టరీ ఆన్సర్ వచ్చినా బాగుంటుంది. అక్కడ అది కూడా రావట్లేదు, అది లిటిల్ బిట్ డిసప్పాయింటింగ్గా ఉంది. ఇప్పుడు ఒక్కటే రెండో పాయింట్ అండి, నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన దాంట్లో ఈరోజు ఈ కుల వివక్ష ఇక్కడ మన భారతదేశంలో ఉన్నదానికి ఇప్పుడు రిజర్వేషన్ ఏదైతే కల్పించబడిందో చదువుల కోసము, ఇది 2000 నుంచి 3000 సంవత్సరాల నుంచి ఉన్న ఈ అన్టచబిలిటీ కానివ్వండి, ఇది ఈ వర్ణ వ్యవస్థ లోపల దీన్ని ఈ 70-75 సంవత్సరాల రిజర్వేషన్నే తట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మళ్ళా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో కానివ్వండి, మెడిసిన్లో కానివ్వండి అసలు రిజర్వేషన్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే అది మళ్ళీ కరెక్టే. సరే, ఓకే అండి, మీరు చెప్పారు కదా, నేను కన్క్లూడ్ చేస్తాను. అసలు సమానత్వం ఎందుకు లేదు? సమానత్వం లేకపోవడానికి కారణం ఏంటి దగ్గరే ఆగినా నేను. మీరు రిజర్వేషన్ దాకపోతున్నారు. సమానత్వం ఎందుకు లేదు అంటే కుల వివక్షనే. కులంలో అది కుల వ్యవస్థ ఎంతవరకు అర్థమైంది అనేది నా పాయింట్. కుల వ్యవస్థ ఎంతవరకు ఇప్పుడు స్కావెంజింగ్ సరే, వర్క్ని బట్టి పనులు డివైడ్ చేస్తున్నాయంటే ఇప్పటికి కూడా పాటరీ అవసరమే, మనకి ఇప్పటికి కూడా కుండలు అవసరమే, ఇప్పటికీ బట్టలు నేయడం అవసరమే, ఇప్పటికీ స్కావెంజింగ్ అవసరమే. లేక ఒక రోజు ఇవాళ నిన్న రీసెంట్గా మనం ఒక దీపావళి పండుగ చేసుకున్నాం. 100,000 సంఖ్యలో బాంబులు కాల్చి రోడ్ల మీద పూలు, ఆకులు, చెత్త చెదారం అంతా రాత్రంతా చేసి పోసిన తెల్లారి మళ్ళీ రోడ్లు నీట్గా ఉండాలి. మనకి ఎవరు చేస్తున్నారు? మరి పనుల ఆధారంగా అంటున్నారు. స్కావెంజింగ్ ఏమన్నా పుట్టుకతో రిజర్వ్ చేయబడింది స్కావెంజింగ్ దళితులకి? వృత్తులతో కులాలు అన్నప్పుడు మరి వృత్తుల్లోంచి వచ్చిన వాళ్ళు మరి ఈరోజు ఇంజనీరింగ్ కులం ఎందుకు రావట్లేదు? సారీ, డీవియేట్ అవుతున్నట్టుంది. ఓకే అండి, మురోడే అని అంటారు కానీ డాక్టర్ని caste discrimination అనేది రియాలిటీ. ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఇన్ దిస్ రూమ్ కుడ్ డినై దట్. బట్ ఆ స్టేజ్ దాటి లెట్స్ ఒక ఆఫీస్లో జాయిన్ అయినా, యూఎస్కి వెళ్ళినా కూడా ఆ డిస్క్రిమినేషన్ అనేది రియాలిటీ. సో ఐ థింక్ వీ కుడ్ రాదర్ ఫోకస్ ఆన్ what is the solutions we are suggesting. ఓకే, నేను చేస్తే ఒక సోషల్ యాక్చువల్గా ఉన్న ఫండమెంటల్ రైట్స్ని నేను ఫుల్ఫిల్ అవుతున్నాయా అనేది చెప్పాలని నేను క్వశ్చన్స్ రైజ్ చేస్తూ మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను దాన్ని ఇన్కల్కేట్ చేద్దాం అనుకున్నాను. సో ఇది మీకు అంటే ఇంటలెక్చువల్ గ్రూప్తో మాట్లాడుతున్నానని నేను ఈ రకంగా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ లెక్చర్ మెథడ్లో కాకుండా ఇంటరాక్టివ్ మెథడ్లో మాట్లాడితే బాగుంటుంది అనిపించింది నాకు మీతో. సో అందుకే అట్లా మాట్లాడుతున్నాను. ఏ రైట్ తీసుకున్నా ప్రతి రైట్లో ఈక్వాలిటీ ఉంటుంది. ఈక్వాలిటీ లేకపోవడానికి కారణం కుల వ్యవస్థ అనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్. ఆ బేసిక్ అండర్స్టాండింగ్ని బేస్ చేసుకొని అసలు ఎందుకు అంటే ఇందాక నేను చెప్పినట్టు ఏ సమాజం తీసుకున్న ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే అత్యంత వల్నరబుల్గా ఉండి అత్యంత పవర్లెస్గా ఉండేది దళిత ఆదివాసీ మహిళలు. ఏ విధమైన పవర్ లేకుండా, ఏ విధమైన హక్కులు ఫుల్ఫిల్ చేయబడకుండా బ్రతికేది ఈ సమాజంలో దళిత మహిళలు, ఆదివాసీ మహిళలు. అది ఎట్లా అనేది నేను చెప్పాలనుకున్నాను. అంటే అది ఫండమెంటల్ రైట్స్ని బేస్ చేసుకొని చెప్పాలనుకున్నాను. సమాన పనికి సమాన వేతనం అంటే నేను ఇందాక చెప్పినట్టు
మెజారిటీ ఈ 2 వర్గాల మహిళలు, మెజారిటీ మహిళలు ఈరోజు కన్స్ట్రక్షన్ లేబరర్స్గా, స్కావెంజర్స్గా, చెప్పాలంటే ప్రాస్టిట్యూట్స్గా, ఫోర్స్డ్ అంటే ఒకప్పుడు మీకు ఐడియా ఉందో లేదో అంటే ఇప్పుడున్న జనరేషన్కి దేవదాసి జోగిని వ్యవస్థ 2 ఒకటి అనుకుంటారు. 2 వేరు. దేవదాసి జోగిని వ్యవస్థ 2 వేరు. అది ఒక సెక్స్ స్లేవరీ. జోగిని అనేది, దేవదాసి కూడా కైండ్ ఆఫ్ అదే అయినప్పటికీ దాంట్లో కూడా మళ్ళీ కుల వ్యవస్థ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. కింది కులాల మహిళల్ని మతం పేరిట దేవుడికి ఇచ్చి పెళ్లి చేసి సెక్స్ స్లేవరీ చేపించేది జోగిని బసివిని వ్యవస్థ. శివసత్తులు, జోగిని, బసివిని అది. సో అంటే ఈ కొన్ని పర్టికులర్ వృత్తులు మాత్రమే దళిత మహిళల చేత, ఆదివాసీ మహిళల చేత చేపించే పనులు. ఈరోజు ఇళ్లలో వర్కర్స్గా కనిపించేది మెజారిటీ మహిళలు దళిత మహిళలు, ఆదివాసీ మహిళలు ఇప్పుడు వస్తున్నారు. అడవుల్ని దాటి మైదాన ప్రాంతాల్లోకి వచ్చి విపరీతమైన రైట్ టు ఫ్రీ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఈరోజు రకరకాల రూపాల్లో ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. మహిళలపై జరిగే ఎక్స్ప్లాయిటేషన్ అంతా కూడా ఈ ఎక్స్ప్లాయిటేషన్లో ఉండేది ఎక్కువగా దళిత ఆదివాసీ మహిళలు. రకరకాల ఎక్స్ప్లాయిటేషన్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్ కావచ్చు, ఏ రకమైన ఎక్స్ప్లాయిటేషన్ తీసుకున్నా దానికి మొదటగా గురయ్యేది దళిత ఆదివాసీ మహిళలు. నేను ఒక టీచర్ని, గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. సో నేను గ్రామాల్లో పనిచేస్తాను. గ్రామాల్లో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చాలా స్లమ్ ఏరియాలో స్కూళ్ళలోకి వచ్చే పిల్లల తల్లిదండ్రులను చూస్తాను కాబట్టి, అంటే నా 20 ఏళ్ళ సర్వీస్లో పనిచేసేదంతా గ్రామాల్లో కింది కులాల మహిళలతో, పేద మహిళలతో, అంటే వల్నరబుల్గా ఉండే మహిళలతో పనిచేస్తున్నాను కాబట్టి కాస్త లోపల నుంచి అగ్రెషన్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం జరిగినా జస్టిస్ సిస్టంలో కూడా డిఫరెన్స్ వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళు పూర్గా ఉండి సో ప్రతిదీ కూడా వాళ్ళకి లా ద్వారా జరిగే జస్టిస్ వేరు, అవును, అవన్నీ కూడా పవర్లెస్ ఉండడం వల్ల జరిగే నష్టాలు అవన్నీ. పవర్లెస్ అంటే ఎవరినైనా బలహీనుల మీద మాత్రమే ఏ విధమైన హింస అయినా జరుగుతూ ఉంటుంది. సో ఇది కూడా అట్లాంటిదే. గ్రామాల్లో మహిళల్ని గమనిస్తే, కుటుంబాన్ని చూస్తే, కుటుంబంలో ఎక్కువగా కష్టపడేది మహిళలే. ఆ మహిళల్లో కూడా ఆర్థిక వ్యవస్థ నేను కన్క్లూడ్ చేస్తాను. ఆర్థిక అసమానత అనేది మళ్ళీ ఎక్కువగా ఇబ్బంది గురి చేసేది కూడా మహిళల్ని. అంటే 3-fold డిస్క్రిమినేషన్ అనేది దళిత ఆదివాసీ మహిళలు ఎదుర్కొంటారు. అంటే క్లాస్, కాస్ట్, జెండర్. అంటే జెండర్ పరంగా కూడా బలహీనంగా ఉంటారు, పవర్లెస్గా ఉంటారు. కాస్ట్ ఆబ్వియస్లీ పవర్లెస్ చేస్తుంది, క్లాస్ పవర్లెస్గా చేస్తుంది. సో ఈ 3 రకాల డిస్క్రిమినేషన్స్, 3-fold డిస్క్రిమినేషన్ ఫేస్ చేసే దళిత మహిళలు. కనీసం కుటుంబంలో కడుపు నిండా తినగలిగే పరిస్థితి కూడా దళిత ఆదివాసీ మహిళలకు ఉండదు. కాబట్టి మనకు చాలా స్టడీస్, పొద్దున్న లేస్తే చాలా స్టడీస్ పేపర్లో చూస్తూ ఉంటాం. దళిత మహిళల, ఆదివాసీ మహిళల సగటు ఆయుష్ 35 ఏళ్ళు, 37 ఏళ్ళకు మించి ఉండదు. 20 ఏళ్ళు దాటగానే మిగతా కులాల ఆడపిల్లల జీవితాలు మొదలైతే దళిత ఆదివాసీ ఆడపిల్లల జీవితాలు ఆ వయసులో కొలాప్స్ అయిపోతాయి. అప్పటికే పెళ్ళిళ్ళు అయిపోతే 2-3 పిల్లల్ని కనుంటారు. ఎర్లీ మ్యారేజెస్, ఎర్లీ లైంగిక జీవితం మొదలైతే అప్పటికి రకరకాల ఇన్ఫెక్షన్స్తో, యూటీఐస్ కావచ్చు, గర్భసంచి సంబంధిత రకరకాల ఇన్ఫెక్షన్స్కి గురయ్యి ఆడపిల్లలు చిన్న వయసులో, అంటే దళిత మహిళలు 25-26 ఏళ్ళకే బోలెడ్ హిస్టరెక్టమీ ఆపరేషన్స్కి గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎర్లీ అంటే ఒక త్వరగా వచ్చే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. రకరకాల బీపీ, షుగర్, రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడీస్, ఇట్లాంటి రకరకాల వ్యాధులకు గురవుతారు. అంటే ఆరోగ్యంగా చాలా బలహీనం అయిపోయి ఆయుర్దాయం తగ్గిపోయి ఎర్లీ డెత్స్ అనేవి దళిత ఆదివాసీ మహిళల్లో ఉంటాయి. సరైన పౌష్టికాహారం ఉండదు, అసలు వాటర్ ఉండవు,
సరైన రీప్రొడక్టివ్ హెల్త్ అనేది అసలే ఉండదు. సరైన పర్సనల్ హైజీన్ ఉండదు. పర్సనల్ హైజీన్ ఉండగలిగే పరిసరాలు ఉండవు. సరైన యూరినల్స్ ఉండవు. టాయిలెట్ ఫెసిలిటీ అసలే ఉండదు. ఓపెన్ డెఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు అసలు సర్వైవల్ అనేదే ఉండదు. సో వీటన్నింటికి మళ్ళీ ఇంటర్లింక్ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ కాస్ట్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 20 years అవుతుంది హైదరాబాద్. అంటే ఒక ప్రజా ఉద్యమాలతో అసోసియేటెడ్ 20 years, అంటే మహిళా ఉద్యమాలతో ప్రజా ఉద్యమాలతో అసోసియేటెడ్ 20 years అవుతుంది. హైదరాబాద్లో అన్వేషి అనే ఒక విమెన్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. సో అక్కడ ఒక ఫెలోగా నేను జాయిన్ అయినప్పుడు పీజీలో, అప్పటికి నాకు ఉద్యోగం ఉంది. నేను అప్పటికి ఒక 6 సంవత్సరాలు టీచర్గా అనుభవం కూడా ఉంది. సో నేను ఒక మారుమూల పల్లెటూరు నుంచి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి పీజీలో జాయిన్ అయ్యి ఒక రీసెర్చ్ సెంటర్లో విమెన్ ఫెలోగా జాయిన్ అయినప్పుడు నాకు ప్రపంచం ఒక అద్భుతంగా కనిపించింది. అసలు ఈ రోజుకి కూడా నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఇక్కడ ఒక స్పీకర్గా నిలబడ్డానంటే నాకు ఎంత స్ట్రగుల్ ఉందో నాకు తెలుసు. అంటే ఈ స్ట్రగుల్ ఒక్కొక్కసారి నన్ను చాలా భయపెడుతుంది. ఇక్కడ దాకా రావాలంటే చాలా తట్టుకొని నేను నిలబడాలి. కానీ ఇక్కడ కూర్చున్న చాలామంది అమ్మాయిలు 25-30 years బిలో ఉన్నారు. అమ్మాయిలు 30 years లోపే ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడికి రావడానికి నిజంగా వాళ్ళకి కష్టపడలేదు అనను నేను, కానీ నాకన్నా చాలా ఫార్చునేట్ అని నేను అంటాను. యూనివర్సిటీ చదువులు చదువుకోవడానికి అంటే ఆ వ్యత్యాసం వాళ్ళకి నాకు ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్గా మళ్ళీ కులం. ఇక్కడ అంటే నా హక్కుల్ని నేను పొందుకోవాలంటే కూడా ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రతిరోజు. ఈరోజు ఒక బస్తీలో, హైదరాబాద్లో ఒక బస్తీలో నేను పాఠాలు చెప్తున్నప్పుడు సాలార్జంగ్ మ్యూజియం అనే ఒక పాఠం ఉంటుంది. పిల్లలకి హైకోర్టు ఎక్కడుందో తెలియదు. అత్తాపూర్కి హైకోర్టుకి మధ్యలో 4.5 kilometers దూరం మాత్రమే ఉంటుంది. సాలార్జంగ్ మ్యూజియం అవన్నీ కూడా ఆ పరిసరాల్లోనే ఉంటాయి. అదే కరీంనగర్లో ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో ఉండే అదే పాఠం ఆ పిల్లాడికి చెప్తే వాడికి ఎక్కడ ఉంటుంది రా అంటే ఫలానా చోట ఉంటుంది, ఓల్డ్ సిటీలో ఉంటుంది అని చెప్తాడు. కనీసం వాడు బతుకుతుంది ఇక్కడ ఓల్డ్ సిటీలో అని కూడా తెలియని పరిస్థితుల్లో బస్తీలో ఉండే పిల్లలు ఉన్నారు. అంటే మనం ఎక్కడ ఉంటున్నాము, ఏం చేస్తున్నాము అనేది కాకుండా ఎలాంటి పరిసరాల్లో నివసిస్తున్నామో ఆ పరిసరాల ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, అది మన జీవితాన్ని, మన భవిష్యత్తుని ఏ విధంగా మలచబోతుందని చాలా ఇంపార్టెంట్ విషయం. అవన్నిటిని ప్రభావితం చేసేది మళ్ళీ ఎక్కడ తిరిగి చూసినా మళ్ళీ కులమే ప్రధానమైన అడ్డంకిగా, ప్రధానమైన కారణంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎన్ని హక్కులు పేపర్ల మీద ఉన్నా, ఎన్ని కన్వెన్షన్స్, ఐక్యరాజ్య సమితి కావచ్చు, భారతదేశం కావచ్చు, భారతదేశంలో ఉండే రకరకాల సంస్థలు కావచ్చు, స్టేక్ హోల్డర్స్ కావచ్చు, గవర్నమెంట్స్ కావచ్చు, ఎలాంటి పాలసీ నిర్ణయాలు తీసుకునే, ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నా, ఎలాంటి బార్గెన్స్ జరిగినా, ఎట్లాంటి చర్చలు జరిగినా, ఎట్లాంటి వాదోపవాదాలు జరిగినా సమాజం మారితే తప్ప సమాజంలో ఉండే వ్యక్తుల భవిష్యత్తు మారదు, వ్యక్తుల యొక్క హక్కులు మారవు, అంటే హక్కులు అందించబడవు అనేది అనుభవపూర్వకంగా తెలుస్తున్న విషయం. మనం ఇక్కడ కూర్చొని 80 మందిమో 100 మందిమో కూర్చొని ఇన్ని మాట్లాడుకుంటున్నాం. మనం ఇంతమందికి ఎంతమందికి ఫీల్డ్ నాలెడ్జ్ ఉంది, ఎంతమందికి ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి విషయము ఫీల్డ్లో అనుభవం ఉంది. పోనీ ఎంతమందికి అనుభవం ఉన్న విషయాలని ఎంతమంది వాటిని గుండెకి తీసుకోగలుగుతున్నారు, హృదయానికి తీసుకోగలుగుతున్నారు, మెదడుకు తీసుకోగలుగుతున్నారు, ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు. మీ పరిసరాల్లో ఇవన్నీ చూడలేదా? చూస్తూ ఉన్నాం కదా. మన ఇంట్లో వర్కర్స్ ఉన్నారు, మనం రోజు పొద్దున్న లేస్తే సమాజంలో రకరకాల వ్యక్తుల మధ్య బ్రతుకుతున్నాం, తిరుగుతున్నాము. ప్రతి సమస్య మనకు తెలుసు, ప్రతి సమస్యతో మనం అసోసియేట్ అయి ఉన్నాం, ప్రతిదీ మనం చూస్తున్నాం. కానీ ఆ చూస్తున్న ప్రతి సమస్యను ఎంతవరకు అడ్రస్ చేస్తున్నాము, ఎంతవరకు దాని గురించి ఆలోచిస్తున్నాము, మనకు మన పరిసరాల్లో ఉండే ఆ సమస్య పట్ల మనం చేయగలిగింది ఎంతవరకు చేస్తున్నాం అనేది నా వ్యక్తిగత ప్రశ్న. ఆ వ్యక్తిగత ప్రశ్న ప్రతి ఒక్కరికి సంబంధించింది. కుటుంబంలో అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ, భార్య కానీ మనం తిన్నాక తింటున్నారు అనేది ఎంతమంది గమనిస్తున్నారు? 4 కోడిగుడ్లు ఉడకబెడితే 4 ఇట్లో 3 మంచిగా ఉంటాయి, ఒకటి
సగం సగం పగిలిపోయి లేదా చెడిపోయిన గుడ్డు ఉంటే ఆ గుడ్డుని ఇంట్లో ఎవరు తింటున్నారు? నాన్న తింటున్నారా, మీరు తింటున్నారా, మీ అక్క తింటుందా, చెల్లి తింటుందా, అమ్మ తింటుందా అని ఎంతమంది గమనిస్తున్నారు? ఇది చిన్న బేసిక్ ప్రశ్న. పెద్ద పెద్ద హక్కుల గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. మన ఇంట్లో అరకిలో చికెన్ కానీ అరకిలో మటన్ కానీ తెచ్చుకుంటే 5 మనుషులం ఉంటే ఎవరికి మంచి మంచి ఎముకలు లేని మంచి పీసులు వేస్తున్నారు, ఎవరికి కడుపు నిండా పడుతున్నారు, ఎవరు సగం ఆకలితో ఉంటున్నారు అనేది ఎంతమంది గమనిస్తున్నారు? కుటుంబంలో రకరకాల రిచువల్స్ జరుగుతూ ఉంటాయి, రకరకాల డిస్క్రిమినేషన్స్ అవుతున్నాయి. ఎంతమందికి మీ అక్క చెల్లెళ్ళకి, మీ భార్యలకి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి మీరు చెప్తున్నారు, మీకు తెలిసిన విషయాలు చెప్తున్నారు? ఎంతమంది మీ భార్యలకి మీకు మీ భార్యలకు మధ్య రీప్రొడక్టివ్ నాలెడ్జ్ ఉంది? అంటే ఒక హైజీన్ రీప్రొడక్టివ్ నాలెడ్జ్ ఉంది? మీ భార్య రీప్రొడక్టివ్ రైట్స్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఇవి చాలా బేసిక్ ప్రశ్నలు ఇవన్నీ. ఎంతమంది మెన్స్ట్రువల్ డిస్క్రిమినేషన్ లేదు మీ ఇళ్లలో ఆడవాళ్ళకి? మీ అక్కని, మీ చెల్లిని, మీ అమ్మని, మీ భార్యని, లేదా మీ ఇంట్లో ఆడవాళ్ళ పట్ల ఎంతమంది పట్ల డిస్క్రిమినేషన్ లేకుండా మీ కుటుంబాలు గట్టెక్కుతున్నాయి మెన్స్ట్రువల్ డిస్క్రిమినేషన్ లేకుండా? ఎంతమంది మతం పేరిట జరిగే అవమానాలని మీ ఇంట్లో ఆడవాళ్ళు భరించకుండా ఉంటున్నారు? ఇవన్నీ చాలా బేసిక్ ప్రశ్నలు. ఎంతమంది మీ ఇంటి చుట్టుపక్కల ఉండే మీ డ్రైవర్స్ కానీ, పోనీ మీరే మీ ఇంట్లో మీ డ్రైవర్స్ కానీ, మీ హోమ్ హెల్పర్స్ కానీ ఎంతమంది పట్ల మీరు ఎంపతితో ఉన్నారు? ఎంతమందికి మీరు వీక్లీ హాఫ్ ఇస్తున్నారు వాళ్ళకి? ఎంతమందికి సమాన పని కంటే మీరు ఒక 50,000 జీతం మీకు వస్తుందంటే మీ 8 గంటల పనికి మీరు 30 రోజులకి 50,000 తీసుకుంటున్నారంటే మీ ఇంట్లో 1.5-2 గంటలు పనిచేసే హెల్పర్ని అవర్లీ మీరు లెక్క కట్టి ఎంత జీతం ఇస్తున్నారు? ఇవన్నీ చాలా బేసిక్ ప్రశ్నలు. మనం పెద్ద పెద్ద హక్కుల గురించి మాట్లాడుకోక్కర్లేదు. మీరు మీ నోటీస్లోకి వచ్చిన ఎన్ని కుల వివక్ష సందర్భాలని మీరు నిష్పక్షపాతంగా ఖండించగలిగారు? ఇవన్నీ మనం పెద్ద పెద్ద హక్కుల గురించి మాట్లాడుకోక్కర్లేదు. మనం గొప్ప గొప్ప ప్రసంగాలు చేయక్కర్లేదు వివక్ష గురించి. బేసిక్ మన చుట్టుపక్కల ఎంతమందికి అసలు కులం పట్ల ఒక సరైన అవగాహన ఉంది? ఇందాక రిజర్వేషన్స్ అనే ఒక టాపిక్ వచ్చింది. అసలు రిజర్వేషన్ మీద జరిగినంత చర్చ ఈ ప్రపంచంలో ఇంకా దేని మీద జరిగి ఉండలేదేమో అని నా అనుమానం. రిజర్వేషన్ అనేది అసలు రిజర్వేషన్ పుట్టుకనే దానికి కారణం ఎంతమందికి తెలుసు? అసలు ఇవన్నీ కూడా చాలా 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 బేసిక్ ప్రశ్నలు ఇవన్నీ. అంటే ఇవన్నీ హై స్కూల్ స్థాయిలో ఒక సోషల్ టీచర్ హై స్కూల్ స్థాయిలో ఒక 10th క్లాస్ పిల్లవాడికి ఉండాల్సిన సమగ్రమైన జ్ఞానం ఇది. ఇది దళితుడైతే మాత్రమే రిజర్వేషన్ల గురించి తెలవాల్సిన అవసరం లేదు. దళితుడైనంత మాత్రాన కుల వివక్ష గురించి తెలవాల్సిన అవసరం లేదు. కుల వివక్ష అనుభవిస్తేనే కులం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. హక్కుల్ని కోల్పోతే మాత్రమే హక్కుల గురించి మాట్లాడక్కర్లేదు. నేను నా పక్కన ఉన్న వాడి హక్కుల్ని కూడా, నా హక్కుల్ని నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టు, నా హక్కుల కోసం నేను నిలబడుతున్నట్టు, నా హక్కులు ఫుల్ఫిల్ అయిన తర్వాత కూడా, నా హక్కులు నాకు దక్కిన తర్వాత కూడా నేను మౌనంగా ఉండకుండా నా పక్కవాడి హక్కుల్ని ప్రొటెక్ట్ చేయడానికి అయినా సరే నాకు ఆ జ్ఞానం అవసరం. నేను నా కడుపు నిండింది కదా, ఇంకా అక్కర్లేదు, నేను వేరే వాళ్ళ ఆకలిని పట్టించుకోనంటే నీ అంత స్వార్థం లేదా నా అంత స్వార్థం ఇంకొకరికి ఈ సమాజంలో ఉండదు. కానీ మెజారిటీ భారతీయ సొసైటీలో జరుగుతుంది ఆ స్వార్థమే ఉన్నది, ఆ స్వార్థపరులే. చిన్నపిల్లలు ఉన్నారు 2-3. లంచ్ అయితే రెడీగా ఉంది, వెళ్ళాలంటే వెళ్ళచ్చు. ఓకే, నేను కూడా కన్క్లూడ్ చేస్తాను. యాక్చువల్గా నేను ఇంత చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ సమాజంలో చాలా పవర్లెస్గా ఉండి కులం వల్ల నష్టపోతుంది లేదా కులానికి బాధితులుగా మిగిలిపోతుంది ఈ సమాజంలో అట్టడుగున ఉండే దళితులు, ఆదివాసీలైతే మళ్ళీ దాంట్లో కూడా వివక్ష అనుభవిస్తుంది. బలహీనులకి ఇంకా బలహీనంగా కనిపించేది, బలహీనులు కూడా బలహీనుల చేత కూడా హింసించబడేది ఎవరు అంటే మళ్ళీ దళిత మహిళలు, ఆదివాసీ మహిళలు.
ఎవరు వర్గాల్లో అంటే సమాజంలో వ్యక్తులందరూ సమానం కానట్టే మహిళలందరిలో కూడా మహిళలు సమానం కాదు, దళితులందరిలో కూడా మళ్ళీ స్త్రీ పురుషులు సమానం కాదు అని చెప్పడం ఒకటి. అయితే మరి దళిత ఆదివాసీ మహిళల హక్కులు వాళ్ళకున్న ప్రొటెక్షన్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేయబడుతున్నాయా అంటే చేయబడట్లేదు అనేది ఒక అవగాహన, ఒక స్పష్టమైన అవగాహన, ఒక బేసిక్ అవగాహన. దానికే నేను ఇందాక ఫండమెంటల్ రైట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఫండమెంటల్ రైట్స్ అని మనం బేసిక్ రైట్స్ అవి ఖచ్చితంగా ప్రతి మనిషి పొందుకోవాల్సిన హక్కులు అవి అనుకున్నప్పుడు దళిత ఆదివాసీ మహిళలకు, దళితులకే లేవు ఆ హక్కులు. ఆ దళితుల్లో మళ్ళీ బలహీనుల్లో ఇంకా బలహీనులైన దళిత ఆదివాసీ మహిళలకు ఆ హక్కులు చాలా దూరంలో ఉన్నవి. ఇంక్లూడింగ్ రైట్ టు లివ్ తో సహా, అంటే జీవించే హక్కుతో సహా దళిత మహిళలకు ఏ హక్కులు కూడా అందించబడట్లేవు. ఒక అంటే సమాజంలో అత్యంత ఎక్కువగా శ్రమపడేది దళిత ఆదివాసీ మహిళలే. అత్యంత ఎక్కువగా నష్టపోయేది కూడా, అత్యంత ఎక్కువగా హింసించబడేది కూడా దళిత ఆదివాసీ మహిళలే. అసలు జీవించే హక్కే లేదు. ఆ హక్కులన్నీ ఎక్కడో ఆమె దూరంలో ఉన్నాయి. అసలు వాటి గురించి ఆలోచించడం కూడా పాపం, నేరంగా పరిగణించబడుతుంది సమాజంలో. దళిత మహిళలు అంటేనే రోడ్లు ఉడిచేవాళ్ళు, చెత్త తీసేవాళ్ళు, కాలువలు తీసేవాళ్ళు, కక్కూసులు కడిగేవాళ్ళు, మరుగుదొడ్లు కడిగేవాళ్ళు. కోవిడ్లో కూడా అందరూ ఇళ్లలో కూర్చొని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రాణభయంతో బ్రతికితే హాస్పిటల్లో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మనం చేసే చెత్తని చెదారాన్ని నీటిగా అద్దంలా శుభ్రంగా తెల్లవారి లేచి ఎప్పుడో పొద్దుతో పోటీపడి ఎప్పుడో 3 గంటలకు 4 గంటలకు వాళ్ళు లేచి రోడ్లను శుభ్రం చేస్తే 5 గంటలకు 6 గంటలకి మనం రోడ్ల మీదకి సాఫీగా ప్రశాంతంగా బయటకు వస్తున్నాం. వాళ్ళు మహిళలే, వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి. మరి వాళ్ళకి ఇంట్లో ఎవరైనా చేసి పెడుతున్నారా? లేదు. నిన్నటికి నిన్న కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ బస్సుల్ని ఫ్రీగా, మహిళలకు ఫ్రీగా అంటే చాలామంది ఎద్దేవా చేసి సోషల్ మీడియా నిండా, పేపర్ల నిండా రకరకాల వెకిలి కామెంట్లు, వెకిలి పోస్టులనే చూసాం మనం. ఎవరు ఎక్కుతున్నారు బస్సులు? ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఎందుకని? మీరు ఎప్పుడన్నా 4 గంటలకి ముందు ఎప్పుడన్నా హైదరాబాద్ రోడ్ల మీద ఒంటరిగా నడిచి చూసారా? చూస్తే అర్థమవుతుంది. చీపుర్లు పట్టుకొని అసలు ఎప్పుడో 2:30కి 3 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరుతారు. ఎక్కడో గట్కేసరి అవతల ఉండే చిన్న చిన్న పల్లెల నుంచి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లోకి చీపుర్లు పట్టుకొని వస్తారు ఆడవాళ్ళు. మళ్ళీ ఎప్పుడు ఇంటికి వెళ్తారు? మధ్యాహ్నం 11, 12 ఇంటికి వెళ్తారు. చాలామంది కనీసం ఇంటి నీడకి చూరు నీడ కూడా కూర్చొనివ్వని పరిస్థితి ఈరోజు హైదరాబాద్ రోడ్ల మీద ఉంది, మహానగరంలో ఉంది. తాగడానికి ఒక నీళ్ళు పోయమంటే మీద జగ్గులతో మగ్గులతో మీద నుంచి పోసే పరిస్థితి ఉంది. పబ్లిక్ నల్లాల దగ్గర నీళ్ళు పట్టుకొని తాగాల్సిన పరిస్థితి ఉంది. కనీసం మనుషులుగా కూడా చూడని పరిస్థితి ఉంది. ఇంకా వాళ్ళ మీద జరిగే రేపుల గురించి, లైంగిక హింస గురించి చెప్పడానికి అసలు మాటలు కూడా రావు. నాలాంటి దానికైతే అసలు ఏడుపు, దుఃఖం, ఆవేశం తప్ప ఇంకొక మాట రాదు. మీరు చిన్న వార్త కూడా నోర్చుకోరు వాళ్ళ మీద జరిగే హింస. మళ్ళీ ఏమవుద్దంటే రివర్స్ తిరిగి వీళ్ళనే విక్టిమ్ బ్లేమింగ్ ఉంటుంది. వాళ్ళే విక్టిమ్, వాళ్ళ మీదే హింస జరుగుతుంది, వాళ్ళ కుటుంబాలే నష్టపోతే, వాళ్ళ కుటుంబాలే దుఃఖంలో ఉంటే తీరా వచ్చి ఇది వాడినేమో అనింది, రెచ్చగొట్టింది, లేదా వాడు దీన్ని వచ్చి చేస్తాడా? మనం సాక్షాత్తు ఒక జడ్జి మాట్లాడడం చూసాము. అగ్రవర్ణాల వ్యక్తి వచ్చి దళిత మహిళల్ని రేప్ చేస్తాడా, ఆమెతో పడుకుంటాడా అని. అలాంటి ఆమె భన్వారీ దేవి, ఆమె డ్యూటీ, ఆమె జీతం కోసం పనిచేస్తూ ఆమె డ్యూటీ ఆమె సక్రమంగా నిర్వర్తించి ఒక చైల్డ్ మ్యారేజ్ను ఆపినందుకు కూడా, తన పని తాను సక్రమంగా చేసినందుకు కూడా ఆమె మీద ఆ విధమైన హింస జరిగి కొన్ని సంవత్సరాలు న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి. చాలా కేసులు, రోజు ఎన్ని వందల కేసులు. అంటే మహిళల మీద జరిగే మెజారిటీ నేరాలన్నీ కూడా దళిత మహిళలు, ఆదివాసీ మహిళల మీద జరిగే నేరాలే. చాలా నేరాలు అసలు రిపోర్ట్ కూడా చేయబడవు. చాలా రేపులు అసలు రిపోర్ట్ కూడా చేయబడవు. అసలు రిపోర్ట్ చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే అక్కడ నాకు న్యాయం దొరుకుతుందని ఒక నమ్మకం, భరోసా ఉండాలి. అసలు ఆ నమ్మకం, భరోసా అనేది దొరికినప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను? ఎక్కడ వెళ్ళి చెప్పుకుంటాను నా బాధ? మనం చూసాం ఆ మధ్య ఉప్పల్ క్రాసింగ్ దగ్గర ఒక అమ్మాయి
ఓకే, కన్క్లూడ్ చేస్తాను. అంటే మనుషులకు ఈరోజు బ్రతకడానికి కూడా సరైన అవకాశం లేని సమాజంలో దళిత ఆదివాసీ మహిళలు నిలబడి ఉన్నప్పుడు వాళ్ళకి హక్కుల గురించి మాట్లాడాల్సిన సందర్భం ఎక్కడుంటుంది? హక్కుల గురించి మాట్లాడితే వినేవాళ్ళు ఎవరు, పట్టించుకునే వాళ్ళు ఎవరు? అసలు సమాజానికి వాళ్ళు మనుషులు, ఆ మహిళలు కూడా మనుషులు అనే స్పృహ లేనప్పుడు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, హక్కులు అందరికీ సమానమైనవి, సమాజంలో ఉన్న వివిధ వర్గాలందరికీ సమానమైన హక్కులు ఇవి అని తెలియనప్పుడు, అవగాహన లేనప్పుడు, అసలు ఆలోచనే లేనప్పుడు ఎవరిని అడుగుతారు? పాలకులకు లేదు, ప్రజలకు లేదు. అప్పుడు ఎవరికి ఏ కోర్టులని, ఏ పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా ఏమీ జరగదు. సో యాక్చువల్గా ఇది నేను చెప్పాలనుకున్నది. అంటే మనుషులుగా కూడా బ్రతకగలిగే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం సమాజంలో లేనప్పుడు, ఆ హక్కులని ప్రొటెక్ట్ చేయమని అడిగే వ్యవస్థ, రక్షణ వ్యవస్థ కూడా లేనప్పుడు, మాట్లాడే మాటలు కూడా గాలికి ధూళికి పోయే ఆక్రందనల కేకలుగానే మిగిలిపోతాయి. సమాజంలో జరుగుతుంది కూడా అదే ఇప్పుడు. సో దాన్ని మార్చాలంటే మనుషుల మధ్య చర్చ జరగాలి. మనం మనుషుల వ్యక్తులుగా మన వ్యక్తిగత పరిసరాల్లో ఉండే, అంటే మన చుట్టూ ఉండే సమాజం పట్ల మనం కూడా బాధ్యతగా ఉండాలి. వ్యక్తులు కలిస్తేనే సమాజం, సమాజమే వ్యక్తులతో నిర్మించబడ్డదే సొసైటీ. ఆ సొసైటీ మారాలంటే ఫస్ట్ వ్యక్తులు మారాలి. వ్యక్తులు మారితేనే మిగతా వ్యక్తుల యొక్క హక్కులు కూడా నిలబడతాయి, ప్రొటెక్ట్ చేయబడతాయనే కనీస స్పృహ సమాజంలో స్ప్రెడ్ చేయబడాలి. సో అది మనలాంటి కాస్త ఆలోచన పరుల యొక్క పనిని బట్టి ఆధారపడి ఉంటుందని నా విజ్ఞప్తి. అంటే కూర్చొని మాట్లాడితే నా అభిప్రాయం ఏంటంటే, కూర్చొని మాట్లాడడం ఒక రకమైతే, ఆ కూర్చొని మాట్లాడిన దాన్ని సమాజంలో వ్యక్తులుగా మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా అత్యంత అవసరమైన ప్రక్రియ. దాన్ని ముందు చేయాలి. మాట్లాడడం ఒకటి, మాట్లాడితేనే కదా ఒకరి ఆలోచనలు ఇంకొకరికి చేరుతాయి. ఈ చేరిన ఆలోచనల్ని సమాజంలో మనం ఇంప్లిమెంట్ చేస్తేనే దానికి ఒక ఫలితం ఉంటుంది. మాట్లాడి ఆగిపోవడం కాకుండా దాన్ని ఆచరణలో పెట్టాలని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ కవిత గారు. లంచ్ రెడీగా ఉందండి. దెన్ విల్ గో టు లంచ్ అండ్ కమ్ బ్యాక్.